రెండోగా అధ్యాయంలోకి వచ్చాము. దీనిలో ఏంటి అంటే మనకి 63 శ్లోకాలు ఉన్నాయి. ఈ 63 శ్లోకాలని చూస్తే మనం 4 విభాగాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ విభాగం ఏంటి అంటే పృథు మహారాజ్ దగ్గరికి మనకి సనత్ కుమార్లు నలుగురు ఎవరైతే మనకి 5 సంవత్సరాల పిల్లల్లాగా ఉంటారో వాళ్ళు వస్తారనమాట. వాళ్ళని చూసిన వెంటనే ఆయన ఎంత ఆతృతగా వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకున్నాడు అని, ఆ తర్వాత వాళ్ళతో ఏం మాట్లాడాడు, ఏం ప్రశ్నలు అడిగాడు అనేది మనకి 1 నుంచి 16లో ఉంటుంది. మళ్ళీ అందులో కూడా మనకి డివిజన్స్ ఉన్నాయి. సో అవి మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు ఒక్కొక్కటిగా వెళ్ళిపోదాము. నెక్స్ట్ వచ్చేసి మనకి 17 నుంచి 40 శ్లోకాల వరకు కూడా పృథు మహారాజు ఏ ప్రశ్నలైతే వేశారో వాటన్నిటికీ సమాధానాలు ఇస్తూ ఉంటారనమాట. సో మనకి ఏంటంటే సంసారంలో ఎలా చిక్కుకుపోతాము, బంధాల వలన అనేసి ఆ బంధాలను ఎలా తొలగించుకోవాలి, భక్తిలో ఎలా వెళ్ళాలి అనేది మనకి ప్రాక్టికల్గా అనమాట, మనకి ఎలా చేసుకోవచ్చు అనేది మనకి సనత్ కుమార్లు చెప్తారనమాట. సో అదంతా కూడా 40 శ్లోకాల వరకు కూడా ఉంటుంది. ఆ తర్వాత 41 నుంచి 48 శ్లోకాల వరకు కూడాను పృథు మహారాజు వాళ్ళ ఆన్సర్లకి ఆయన ఎంతో ఆనందంతో మీలాంటి వాళ్ళ ఉచ్చిష్టం దొరకడము, మీలాంటి వాళ్ళ దొరకడం అని ఎంతో భాగ్యం అని మళ్ళీ ఆయన వాళ్ళని పొగుడుతూ చెప్తారనమాట. అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనకి 49 నుంచి 63 శ్లోకాల వరకు కూడాను ఈ పృథు మహారాజు ఏ విధంగా పరిపాలించాడు అనేది, ఆ తర్వాత పృథు మహారాజు యొక్క క్వాలిటీస్ గుణగణాలు ఒక్కొక్క దేవతతోటి, మన ఉపదేవతలు దేవతలు ఉన్నారు కదా, చంద్రుడు సూర్యుడు ఇలా వాళ్ళందరితో దేంతో సరిపోతాయి ఆయనవి అనేసి మనకి చెప్తారనమాట. సో అవన్నీ మనము ఆ లాస్ట్ సెక్షన్లో చూస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటంటే 1 నుంచి 16 శ్లోకాలు, దాంట్లో ఏంటంటే ఆల్రెడీ మనం నిన్నటి వరకు చూసామంటే 8 అయినాయి. కానీ దీంట్లో ఏంటంటే 1 నుంచి 6 వరకు ఏంటంటే ఒక, అంటే ఇప్పుడు దాకా మనకి చూసాం పృథు మహారాజు బ్రాహ్మణుని వైష్ణవుల్ని ఎలా చేయాలి, వాళ్ళకి సేవ చేయాలి అని ఆయన ఒక పెద్ద ప్రవచనం లాగా ఇచ్చున్నారు. ఇచ్చిన వెంటనే ఇప్పుడు ఆయనకన్నా పెద్దవాళ్ళు వచ్చారు, ఎంతో పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు సనత్ కుమార్లు. సో వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు అంటే ఎగ్జాంపుల్ ఇరనమాట. మనం ఒక ఆచార్య అంటే మనం ఆచార్ విచార్ అంటే తర్వాత ప్రచారం. సో ఆ విధంగా ఏంటంటే ఆయన ఆచరించి ప్రచారం చేశాడు. కానీ ఇక్కడ ప్రచారం చేశాడు, తర్వాత ఎగ్జాంపులరీ వాళ్ళకు ఉదాహరణగా చూపించడానికి వాళ్ళు రావడము, ఈయన వాళ్ళని ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు అనేది. వెంటనే ఏంటంటే ఎలాగంటే ఒక అయస్కాంతం ఉంటుంది కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఎలా ఇస్తారు అంటే ఒక మన ఇంద్రియాలు ఉంటాయి, మనం మనం ఒక బద్ధజీవులం అనుకోండి. మన ఇంద్రియాలు ఏంటి వెంటనే ఏ విధంగా అట్రాక్ట్ అయిపోతాయి, మనకి నచ్చిన వస్తువుని చూసిన వెంటనే ఇంకా ఆగలేము, వెళ్ళిపోవాలి, తెచ్చుకోవాలి, తినాలి, ఆ విధంగా లేకపోతే చూసిన కళ్ళకు నచ్చింది కొనుక్కోవాలి. సో ఆ విధంగా ఎంత మనం అట్రాక్ట్ అయిపోతామో, ఒక అయస్కాంతం అనేది ఇనుముకి ఏ విధంగా అట్రాక్ట్ అయిపోతుందో అలా వాళ్ళని చూసిన వెంటనే ఆయన్ని వాళ్ళని సత్కారం చేయాలి అని అంత ఉప్పొంగ లేచి వెళ్ళి వాళ్ళని చక్కగా రిసీవ్ చేసుకొని తీసుకొచ్చి వాళ్ళకి ఆసనం వేసి కూర్చోబెట్టేస్తే వాళ్ళు చూడడానికి ఎలా ఉన్నారు అంటే ఒక ఆ, అంటే ఒక నక్షత్రాలాగా వాళ్ళు మెరిసిపోతూ ఉన్నారనమాట. వాళ్ళ నుంచి వచ్చే ఆ జ్యోతి ఎంతో ఎక్కువగా ఉంది అని చెప్పేసి మనకి చెప్పారు. అంటే 1 నుంచి 6 వరకు కూడా మాక్సిమం ఇదే ఉందన్నమాట మీకు. వాళ్ళని ఏ విధంగా అంటే ఈయన ఏ విధంగా రిసీవ్ చేసుకున్నాడు అనేది. వాళ్ళు ఫస్ట్ పైనుంచి ఆకాశం నుంచి వస్తారు. వాళ్ళు ఆకాశం నుంచి వస్తున్నారు అంటే ఏంటి అంటే వాళ్ళకు ఒక వాహనం అనేది అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు సిద్ధులు అనమాట, పూర్తిగా సంపాదించిన వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే వాహనం అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్గా వచ్చేస్తారు. మరి అలాంటి వాళ్ళు ఇక్కడ పృథు మహారాజ్ దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే వాళ్ళిద్దరూ ఒకే రకమైన గూటి పక్షులు, అంటే ఒక మంచి సాధువులు కాబట్టి ఒకరినొకరు చూసుకోవడానికి వాళ్ళు వచ్చారు అని చెప్పేసి మనకి చెప్పారనమాట. సో ఈ విధంగా అయింది. 7 నుంచి 16 వరకు ఏంటంటే పృథు మహారాజు వాళ్ళని పొగుడుతూ ఉంటారనమాట. ఎలాగంటే వాళ్ళు కూర్చున్న తర్వాత ఆసనం అది వేసుకున్న తర్వాత పృథు మహారాజు వాళ్ళతో మాట్లాడడం మొదలు పెడతారు. ఏమని మాట్లాడారు అంటే ఫస్ట్ చెప్తారు, మీలాంటి వాళ్ళ దర్శనం అనేది ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ దొరకదు, నేనేమంత అదృష్టం చేసుకొని ఉన్నాను అనేసి ఆయన ఒక ప్రశ్నలాగే అడుగుతారనమాట. అంతే కదా, మనకి అనుకోకుండా మనం ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి, ఏదైనా మహారాజుని చూడడం కానీ ఏదైనా ఆయనకు
అబ్బా నేను ఎంత అదృష్టం చేసుకున్నాను, ఏం పుణ్యం చేసుకున్నాను, అబ్బా నాకు ఎంత మంచి భాగ్యం జరిగింది అని చెప్పుకుంటాం కదా. అలాగే పృథు కూడా 7 శ్లోకాలు అదే చెప్తారనమాట. నెక్స్ట్ 8 శ్లోకాలు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే ఒక వైష్ణవుల్ని కానీ సాధువుల్ని కానీ బ్రాహ్మణుల్ని కానీ మనము ప్రసన్నుల్ని చేశాము అంటే ఆటోమేటిక్గా మనకి ఎంత కష్టమైనదైనా సరే దాన్ని సాధించగలుగుతాము. అది ఎలాగా అంటే ఆటోమేటిక్గా బ్రాహ్మణుని కానీ వైష్ణవుని కానీ మనము తృప్తిపరచగలిగాం, ప్రసన్నులు చేయగలిగాము అంటే మనకి ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడా దొరుకుతుంది. ఒక భగవంతుడే కాదు, శివుడికి కూడా అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అంటే మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవంతుడి కన్నా కూడా భగవంతుడి యొక్క భక్తులకి మనము సేవ చేసుకొని వాళ్ళని ప్రసన్నులు చేసుకుంటే భగవంతుడి అనుగ్రహం మనకి ఆటోమేటిక్గా దొరుకుతుంది. ఇదంతా కూడా మనకి 21వ చాప్టర్లో పృథు మహారాజ్ చెప్పిందే అనమాట. సో ఆ విధంగా ఆయన 7, 8 అయింది. ఇవాళ మనం 9 చూద్దాం. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ప్రసన్నులు అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మనకి జ్ఞానం ఇస్తారు, మనం ఏ విధంగా చేసుకోవాలని నేర్పుతారు, ఆటోమేటిక్గా మనకి భగవంతుడి అనుగ్రహం దొరుకుతుంది కదా. అదనమాట అది. ఓకే. నైవ లక్షయతే లోకో లోకాన్ పర్యటతోపి యాన్ యథా సర్వదృశం సర్వ ఆత్మానం యేస్య హేతవః. హరే కృష్ణ. చదవండి మాతాజీ ఎవరన్నా. హరే హరే కృష్ణ మాతాజీ. స్వర్ణమతి చదవండి. స్వర్ణమతి చదవండి. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. నైవ లక్షయతే లోకో లోకాన్ పర్యటతో అపి యాన్ యదా సర్వదృశ్యం సర్వ ఆత్మానాం యస్య హేతవః. ఏస్య మాతాజీ. ఓకే. యస్య హేతవః. మృదువు ఇంకను ఇట్లు పలికెను, ఎల్లరు హృదయములలో సాక్షి మాత్రుగా నిలిచి ఉన్నప్పటికీ పరమాత్మను తెలియజాలని రీతి మీరు సమస్త లోకములలో పర్యటించుచున్నను జనులు మిమ్మెరుగజాలరు. బ్రహ్మ రుద్రులు కూడా పరమాత్మను ఎరుగజాలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఫస్ట్ ఏం చెప్పాడు అక్కడ, థ్యాంక్ యూ మాతాజీ. ఆ దర్శనము చాలా అరుదుగా దొరుకుతుంది, ఎందుకంటే యోగులకు కూడా దొరకదు. ఎక్కడెక్కడో హిమాలయాల్లో ఉండి తపస్సు చేస్తున్న వాళ్ళకే మీ యొక్క దర్శనం దొరకడం కష్టం. అలాంటిది ఇక్కడ ఈయన ఏమి ప్రయాసం ఏమన్నా చేశాడా? పృథు మహారాజు అడిగాడా రమ్మని? ఏమీ లేదు, వాళ్ళంతటి వాళ్ళే వచ్చారు. సో అలాంటిది నాకు ఏ ప్రయాస లేకుండా మీలాంటి యొక్క దర్శనం దొరికింది అనేసి నేనేం పుణ్యం చేసుకున్నానో అని అడిగాడు. ఇప్పుడేం చెప్తున్నాడు అంటే, నిజంగా మనకి అలాంటి వాళ్ళు తారసపడినప్పటికీ కూడా మనకేమిటంటే మన అందరి హృదయాల్లో ఏంటి, పరమాత్మ సాక్షి మాత్రుడిగా ఉంటాడు. ఎక్కడుంది మనకి, ఏ శ్లోకంలో ఉంది పరమాత్మ ఉంటాడు అనేసి సాక్షిగా? మాతాజీ ఉపదృష్ట హనుమంతాచ ఉపదృష్ట హనుమంతాచ, అది సాక్షిగా ఉంటాడు అని. మీరు సన్యాసి మాతాజీ మీరు చెప్పింది కూడా కరెక్ట్. అది సర్వస్య చాహం హృదయ సన్నివిష్టో, మన హృదయాల్లో పరమాత్మ ఉంటాడు అని చెప్పడానికి. ఇంకో శ్లోకం కూడా ఉంది మనకి 18.61 కూడా, ఈశ్వర సర్వభూతానం హృదయం తెస్తే అర్జున అనేసి మనకి శ్లోకం వస్తుంది. అది కూడా. సో వీటన్నిటిని బట్టి ఏంటంటే పరమాత్మ మన అందరి హృదయాల్లో ఉంటాడు. సాక్షిగా అంటే ఉపదృష్టానుమంతాచ భర్త అనేసి మనకు ఆ శ్లోకం వస్తుందన్నమాట. సో అయితే అందరికీ తెలుసా భగవంతుడు పరమాత్మ మన అందరి హృదయాల్లో ఉన్నాడు అని? హరే కృష్ణ. ఇక్కడికి వచ్చాక మనకు తెలిసింది అది. ఎందుకంటే అది అందరికీ తెలియదు పరమాత్మని, అలా ఎవరికి కూడా తెలియజాలని రీతి అందరూ ఎవరికి వాళ్ళకి తెలియదు. అది మనం ఇందులోకి దిగి మనం నేర్చుకుంటూ భక్తిలోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి మనకు తెలుస్తుంది. లేకపోతే ఎంతసేపటికి మనకి సిక్స్ సెన్స్ అని కూడా, సిక్స్ సెన్స్ అనేది ఎవరు, భగవంతుడే మనకి ఇస్తూ ఉన్నాడు. ఆ హింట్ అనేది పరమాత్మ రూపంలో అనేది మనకు అర్థం కాదనమాట. సో అలాగే ఏంటంటే మీరు సమస్త లోకాల్లో మనం తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా మీ గురించి తెలియదు జనులు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక సాధువు వచ్చారనుకోండి, ఆయన గురించి మొత్తం మనకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. ఎప్పుడంటే మనం ఇందులోకి వచ్చాము, ఇప్పుడు మహారాజులు అనేవాళ్ళు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు చేసే నడవకి ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనం వాళ్ళని చూస్తే కొంచెం ఐడెంటిఫై చేయగలుగుతాం. వాళ్ళు మాట్లాడే భాష వాటిని బట్టి మనకి అర్థమవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారనమాట, అందరికీ కూడా తెలియదు మీ గురించి. ఎలాగా అంటే బ్రహ్మరుద్రాదులు కూడా వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు. ఎందుకు ఇక్కడ బ్రహ్మరుద్రాదులు ఎగ్జాంపుల్ ఇచ్చారు చెప్పండి?
వాళ్ళే మొదటి భక్తులు కదా మాతాజీ. అమ్మాయి మోహన్లో ఏం జరిగింది కదా మాతాజీ, ఆయన తెలుసుకోవడం ఎగ్జాక్ట్లీ. బ్రహ్మ, రుద్ర, ఇంద్ర వీళ్ళందరూ కూడాను ఒక్కొక్కసారి మోహంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళకి భగవంతుడా కాదా అని వాళ్ళకి సందేహం వస్తూ ఉంటుంది. సో అట్లాగా వాళ్ళకే అది మోహం మోహం వచ్చి ఇలాగ అయినప్పుడు మిగతా వాళ్ళు ఏం తెలుసుకోగలుగుతారు, అలాగే మిమ్మల్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు అని వాళ్ళు ఎగ్జాంపుల్ తోటి చెప్పారనమాట. అదే ఇక్కడ మనకి ప్రపాదుల వారు కూడా మనకి కింద అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మ, ఇంద్రులు వీళ్ళందరూ కూడా మొహమాడి పడిపోయి ఆయన గోవర్ధన ఎత్తడానికి రెడీ చేశారు. ఆ వర్షమంతా ఈయన బ్రహ్మ విమోహన్ లీలా చేశారు. శివుడు కూడా అంతే, ఒక్కోసారి ఆయన వెనకాల పడేసి పరిగెడుతూ ఉంటాడు. శివుడు వెనకాల ఆయన కూడా మోహంలోకి వెళ్ళిపోయి ఏమన్నా ఈ మోహిని అవతారం తీసుకున్నప్పుడు ఈయన కూడా మర్చిపోతాడు, ఆయన దేవుడు అనే విషయం మర్చిపోయి మోహిని వెనకాల పరిగెడుతూ ఉంటాడనమాట. సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఇక్కడ ప్రపాదుల వారు అదే చెప్తున్నారు. అందుకని ఏంటంటే చాలా మందికి ఈ సనత్ కుమారుల గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళు మంచి వైష్ణవులు అనేసి వాళ్ళ గురించి ఎవరికి కూడా అర్థమవుదు. ఎందుకంటే వీళ్ళు చేసే పని ఏంటి, సన్యాసులు అనే వాళ్ళు చేసే పని ఏంటి, లోకాలన్నీ కూడా తిరుగుతూ ఉంటారు. అలా తిరుగుతున్నప్పటికీ కూడా అందరికీ తెలుసు. ఇప్పుడు మన గురు మహారాజు ఉన్నారు, వస్తారు ఇక్కడికి, మన కొంతమందికే తెలుసు, అందరికీ తెలుసు. ఒకళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఎదురుపడి వెళ్ళిపోతూ ఉంటారు. అదే మనం ఏం చేస్తాము, వెంటనే కాళ్ళ మీద పడిపోవడము, మనం నమస్కారం చేయడము అది చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళకి అది తెలియదు, మనకి కొంతమందికి తెలుస్తుంది కాబట్టి. సేమ్ దానికే ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నారనమాట ప్రపాదుల వారు. చంద్రశేఖర్ ఆచార్య అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అది ఆయన మాయాపూర్లో ఉండేవారు ఫస్ట్లోను. యాక్చువల్గా చైతన్య మహాప్రభు దగ్గరే. ఆ చిన్నప్పుడు అంతా కూడా ఎప్పుడు చైతన్య మహాప్రభుని ఒక దేవుడిలాగా ఎప్పుడు కూడా ఆయన రికగ్నైజ్ చేయలేదు. ఆ తర్వాత ఏంటంటే తర్వాత చైతన్య మహాప్రభుని తెలుసుకొని ఆ తర్వాత ఆయన యొక్క శిష్యుడైపోయి పూర్తిగా కాశీకి షిఫ్ట్ అయిపోతాడనమాట. మనకి కాశీలో ఓన్లీ ఒకే ఒక్క డివోటీ ఎవరు అంటే చంద్రశేఖర ఆచార్య అనమాట. ఈయన ఒక్కడే ఉండేవాడు అక్కడ. సో ఆయన ఉండి వాళ్ళ ఇంట్లోనే చైతన్య మహాప్రభు ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడే ఉండేవారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే మీ అందరికీ గుర్తు ఉంటుంది, ఫస్ట్ మనకి రూప గోస్వామి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత జైల్లో ఉంటాడు సనాతన గోస్వామి. జైల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక కాపలాదారుడు అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి బయటికి పోవడానికి పర్మిషన్ తీసుకొని ఆయన తప్పించుకొని వస్తాడు. వస్తూ ఉన్నప్పుడు ఆయన మొత్తం అంతా తప్పించుకొని వస్తూ ఉంటాడు కదా. చివరికి ఎట్లా అంటే ఒక మట్టిగా అయిపోయి ఒక చిన్న ఒక పిచ్చివాడిలాగా ఉంటాడనమాట. అలా ఉండి వెళ్ళి తలుపు కొడతాడనమాట. తలుపు కొడితే చంద్రశేఖరాచార్య వచ్చి తలుపు తీస్తారనమాట. తీస్తే ఆయన గుర్తుపట్టడు, ఎవరో బిచ్చగాడు వచ్చారు చెప్తారనమాట. లేదు లేదు డివోటీ వచ్చారు, వెళ్ళి తలుపు తీయ అంటే, లేదు మీరు చెప్పే డివోటీ ఎవరు లేరు అని చెప్పేసి మళ్ళీ తలుపేసి వస్తారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు బయటకు వచ్చేసి సనాతన గోస్వామిని హక్ చేసుకుంటారనమాట. హక్ చేసుకొని అంటే అక్కడ ఏంటి, చూడు చంద్రశేఖరాచార్య అంత అయిన గొప్ప ఆయనే కూడా సనాతన గోస్వామిని గుర్తుపట్టలేకపోయారన్నమాట. అది ఇక్కడ చెప్తున్నారు. ఇట్లాగా అలాంటి పెద్ద పెద్ద వాళ్ళకే అర్థం కావట్లేదు, అలాంటిది మామూలు వాళ్ళకి ఏం అర్థం అవుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అలా మనకి అర్థం అవ్వాలి అంటే ఏంటి అంటే మనం కూడా భక్తిలోకి దిగితేనే మనకి కూడా ఈ భగవంతుడు ఎవరు, వైష్ణవుడు ఎవరు అనేది మనకి చిన్నగా అర్థమవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. మన ఈ కళ్ళతోటి మనము అర్థం చేసుకోలేము, మనకి జ్ఞానం అనే చక్షు ద్వారా మాత్రమే మనం వాళ్ళని అర్థం చేసుకోగలుగుతాము అనేది ఇక్కడ ప్రపాదుల వారు చెప్తున్నారు అనమాట. అథన అపి తే ధన్యాః సాధవో గృహమేధినః యద్గృహాహర్ హవర్యాంబు తృణభూమీశ్వరావరాః. హరే కృష్ణ మాతాజీ. మాత సన్యాసం మాత చదువుని, తర్వాత ఇందిరా మాతాజీ మీరు చదువురు. ఓకే, హరే కృష్ణ మాతాజీ. యా సన్యాసం మాత చదువు. హరే కృష్ణ మాతాజీ. అథవా అపి తే ధన్యా సాధవో గృహమేదినః యద్రుహాహ్యర్హ పర్యాంబు తృణభూమీశ్వరావరాః. హరే కృష్ణ. ఎవని గృహమునకు సాధు పురుషులు అరుదెంతురో అతడు నిర్ధనుడైనను గృహాసక్తుడైనను మిక్కిలి ధన్యుడగును. మహోన్నతులకు అతిథులకు జలమును ఆసనమును స్వాగతమునకై పూజా ద్రవ్యములను అర్పించినట్టు యజమాని సేవకులు నిక్కముగా ధన్యులు. నిజమునకు ఆ గృహం కూడా ధన్యము కాగలదు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. సో మనకి 7వ దాంట్లో వాళ్ళది
దర్శనం అనేది ఎంతో అరుదు, పుణ్యం చేసుకుంటే తప్ప దొరకదు అనేది తెలిసింది. 8వ దాంట్లో ఏం చెప్పారు? వాళ్ళని ఏమంటారు, వాళ్ళని ప్రసన్నం చేయగలిగాము అంటే వైష్ణవుల్ని, ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పారు. 9లో ఏం చెప్పారు మనకి? వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఎదురుగ్గా ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళని అండర్స్టాండ్ చేసుకోలేము. ఆయన ఎలా అయితే మన హృదయంలో ఉన్న పరమాత్మని మనం అర్థం చేసుకోలేకపోతున్నాము, అలాగే వాళ్ళు మన కళ్ళ ముందు ఉన్నా కూడా వాళ్ళని అర్థం చేసుకోలేము. దానికి ఎగ్జాంపుల్గా బ్రహ్మరుద్రాదులు. సో ఇప్పుడు దీంట్లో ఏం చెప్తున్నారు అంటే, ఎవరు అదృష్టవంతులు అని చెప్తున్నారు అనమాట. అంటే మనం చెప్తాం కదా, ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక కర్తవ్యం ఉంటుంది. వాళ్ళకి, ఈ సన్యాసులకి, బ్రహ్మచారులకి మనము సేవ చేసుకోవాలి వాళ్ళకి. సో ఆ విధంగా ఏంటి చూసుకున్నాము అంటే, ఇప్పుడు ఏ గృహానికైతే ఈ సాధు పురుషులు వస్తారో, ఎందుకు వస్తారు సాధు పురుషులు చెప్పండి? ఎందుకు మనం వస్తారు? ఉద్ధరించడానికే మాతాజీ. మన మీద దయతో వస్తాము. భగవంతుని విషయం ఎందుకంటే చెప్పడానికి పంపగా వస్తాం. భగవంతుడి మనకి పంపగా కూడా భగవంతుడి గురించి చెప్పడానికని, మనల్ని కూడా వాళ్ళ మార్గంలో తీసుకెళ్ళడానికి అందరూ కూడా వస్తారు. వాళ్ళకి ఏమీ అవసరం లేదు, రావాల్సిన పని లేదు, కష్టపడాల్సిన పని లేదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చక్కగా వాళ్ళ ధ్యానం వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ భక్తి చేసుకుంటూ ఉండొచ్చు. కానీ భగవంతుడికి ఏది ఇష్టము? ప్రచారం. ఆయన జ్ఞానాన్ని ఎవరికైతే పంచి పెడతారో, మనకి 18వ చాప్టర్లో లాస్ట్ శ్లోకాల్లో వస్తాయి అన్నమాట. ఈ జ్ఞానం తెలుసుకొని దాన్ని ఎవరైతే అందరికీ పంచి పెడతారో వాళ్ళంటే నాకు చాలా మిక్కిలి మిక్కిలి ఇష్టం అని చెప్తారనమాట. సో అందుకని వీళ్ళు ఏంటంటే భగవంతుడికి నచ్చిన పనే చేస్తారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ అన్ని ఇళ్ళకి కూడా వెళ్తూ ఉంటారనమాట. ఒకవేళ ఆ ఇల్లు అనేది వాళ్ళకి డబ్బులు లేవు, నిర్ధనుడు అంటే డబ్బులు లేవు, మళ్ళీ గృహం మీద అంటే మనకి ఒక అటాచ్మెంట్, పిల్లలు, ఫ్యామిలీ అనే దాని మీద మిక్కిలి ఆసక్తి ఉందనుకోండి, అయినా కూడా ధన్యుడే. ఎందుకు అంటే అలాంటి మహాపురుషులు అనే వాళ్ళు మన ఇంట్లో కాలు పెట్టారు అంటే వాళ్ళకి ధన్యం కలిగినట్టే అని చెప్తున్నారనమాట. దాంట్లో వాళ్ళు ఎంతో గృహబంధంలో ఇరుక్కుపోయి ఉండొచ్చు, డబ్బులు లేకపోయి ఉండొచ్చు, అయినా సరే వాళ్ళు ధన్యులే అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటి అంటే, వాళ్ళకి అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక మంచినీళ్ళు ఇవ్వడం, మహోన్నతులైన వాళ్ళ అతిథులకి మంచినీళ్ళు ఇవ్వడము, ఆసనం చేయడము, మళ్ళీ ఆ స్వాగతానికి కావలసినవన్నీ మనం ఆరతి ఇవ్వడము, పూజా ద్రవ్యాలు అన్నీ ఉంటాయి కదా, వాటన్నిటినీ మనం ఎవరైతే అర్పిస్తారో అలాంటి యజమాని అయి ఉండొచ్చు, సేవకులు అయి. కొంతమంది చూడండి, యజమానులు సేవకుల్ని చేయమని చెప్తూ ఉంటారు, వాళ్ళైనా కూడా ధన్యులే అని చెప్తున్నారు అనమాట. నిజానికి ఆ గృహం కూడా ధన్యం కాగలదు అని చెప్పి. ఎందుకంటారు? ఇది మనం చాలా సార్లు చెప్పుకున్నాం, మీరు చెప్పచ్చు. ఆ గృహం కూడా ఎందుకు ధన్యం అయిపోతుంది? ఆయన వచ్చి మహారాజు ఆయన పాదం పెట్టారు కదా మాతాజీ. సాధు పురుషులు భగవంతుడు సమానం అని చెప్తారు కదా మాతాజీ. చెప్పాను కదా, మొదటి తీర్థాన్ని కుర్వంతి అని. వాళ్ళు ఎక్కడైతే కాలు పెడతారో అది ఒక తీర్థంతో సమానం అన్నమాట. అక్కడ ఉన్న పాపాన్ని అంతా హరించేస్తారు. అది ఒక పుణ్యక్షేత్రం లాంటిది. అంటే ధన్యమైనట్ట కానట్ట. సో అవును అందుకని మాతాజీ. అనమాట. సో వాళ్ళకి సేవ చేస్తే మనం ధన్యులమే, వాళ్ళకి సేవ చేయకపోయినా ఆ ఇల్లు ధాన్యమే అనమాట. దానికి ఏమైనా మనం పోనీ బాగా ఉన్నోళ్ళు అయి ఉండాలి, బాగా ఏమైనా భక్తులు అయి ఉండాలా అంటే అలా ఏమీ అవసరం లేదు. నిరుపేదవాళ్ళైనా పర్వాలేదు, వాళ్ళకి ఎంతో గృహ ఆసక్తి ఎక్కువ ఉన్నా, చెప్పాను కదా మహారాజులు అందరూ అంతకుముందు ఎక్కువ మంది వచ్చేవారు మాతాజీ అని. అప్పట్లో అలాగే అనుకునేదాన్ని, నాకు ఏమి అర్హత ఉందని వీళ్ళందరినీ చక్కగా అందరూ మా ఇంటికి వస్తూ ఉన్నారు అంటే. సో అప్పటి నుంచి నాకు మా ఇల్లు ఒక పెద్ద దేవాలయం కిందే లెక్క. ఎందుకంటే అంతమంది మహారాజులు వచ్చారు, చక్కగా కాలు మోపి వెళ్తారు, ఇంతకన్నా ఇంకేం కావాలి మనకి? సో వాళ్ళని సేవ చేసుకోగలిగామంటే మనం కూడా అదృష్టవంతులమే అనమాట. సో అది ఇక్కడ మనకి ప్రాక్టికల్గా పృథు మహారాజ్ చెప్తూ ఉన్నారనమాట. మీరు ఎలాంటి వాళ్ళంటే, ఇప్పుడు మా దగ్గరకు వచ్చారు కాబట్టి మా రాజ్యం మొత్తం కూడా ధన్యం అయిపోయినట్టే, మీకు సేవ చేశాం కాబట్టి మేమందరం కూడా ధన్యులమే అని చెప్పేసి చెప్తున్నారు. అయితే దీనికి ప్రపాదులు వారి పర్పోర్ట్ రాస్తూ ఉన్నారనమాట. సో మనం ఏంది అనుకుంటాం, ఎక్కువగా ఎవరికి ప్రఖ్యాతి అనేది వస్తుంది, బాగా డబ్బులు ఉంటేను, లేకపోతే ఏదో అనుకుంటాం కదా. కానీ ఇక్కడ దాంతో పని లేదు అనేసి ప్రపాదులు వారు మనకి చెప్తూ ఉన్నారనమాట. వాళ్ళు నిర్ధనుడైనా పర్వాలేదు, గృహం మీద, ఇంటి మీద, బంధాల మీద ఎక్కువగా ఇది ఉన్నా కూడా పర్వాలేదు, అలాంటి వాళ్ళ ఇళ్ళకి సాధు పురుషులు వచ్చారు అంటే మనం ఏం చేయాలి? కాళ్ళు కడగటానికి నీళ్లు తీసుకోవాలి, ఆ నీళ్ళని మన నెత్తి మీద చల్లుకోవాలి, వాళ్ళకి కూర్చోడానికి మంచి ఆసనం అరేంజ్ చేయాలి, ఆ తర్వాత ఆరతికి అన్ని కూడా తీసుకొచ్చుకొని దాంతో ఆరతి చేయాలి. ఓకే, మరి మీరు అనొచ్చు, మాతాజీ ఇవన్నీ చేయాలి అంటే ఒక్కొక్కసారి మహాపురుషులు ఏంటంటే ఒక్కలే రారు, వాళ్ళతో పాటు ఎంతో మంది వస్తూ ఉంటారు. దానికి ఎగ్జాంపుల్గా ఎవరు అంటే
దుర్వాసముని. దుర్వాసముని కూడా ఎప్పుడు ఎంతమంది వచ్చేవాళ్ళు? 1000 మంది సాధువులు, 1000 మంది శిష్యులు. 60,000 మంది ఏదో రాసినట్టున్నారు. 60,000. ఎస్ మాతాజీ. అక్కడ అలా మరి అవును. వాళ్ళందరినీ మరి ఎట్లాగా మరి అంతమందిని తీసుకొచ్చేసి వాళ్ళందరితో మనం ఏమైనా చేయగలమా, అన్ని అరేంజ్ చేయగలమా అంటే అది కూడా అక్కర్లేదు. ప్రపాదుల వారి కింద చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ అంతా కూడాను వాళ్ళకి మనం మంచిగా ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి చేయాల్సినంత మనము ఆ అది పాదాలు కడగాలి, తర్వాత వాళ్ళకి ఆసనం ఇవ్వాలి, ఆరతి చేయాలి, ఆ తర్వాత వాళ్ళతో కూర్చొని మంచిగా మాట్లాడాలి. ఇదనమాట మనం చేయాల్సింది. మనం నమస్కారం చేయడం ఇవన్నీ కూడా ఇది. సో అది మనం గృహస్థాగా చేసేది. మరి సన్యాసిగా వాళ్ళ పనులు ఏంటి అంటే వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి వెళ్ళి ఆ ఆధ్యాత్మిక విలువలు అనేది చెప్పి ఆ మార్గంలోకి తీసుకురావడం అనేది వాళ్ళ సన్యాసి యొక్క ధర్మం అనమాట. నేను అందుకే మీకు లాస్ట్ సారి కూడా మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందో లేదో, రాధాశ్యామ్ ప్రభు ఒకసారి మీకు భోజనం పెడితే మంచిది అనేసి ఒక ప్రభు పిలిచి మీరు ఏం చెయ్యొద్దు, వచ్చి జస్ట్ తినేసి వెళ్ళండి అంటే ఆ తినేసి వెళ్ళడానికి రారు వాళ్ళు. వాళ్ళేంటి వెంటనే నేను ఒక చిన్న క్లాస్ అయినా సరే తీసుకోవాలి, తినడం ఇంపార్టెంట్ కాదు నాకు, ఫస్ట్ నేను కూర్చొని ఒక క్లాస్ చెప్పాలి, ఆ తర్వాతే నేను ప్రసాదం తీసుకుంటాను అని రాధేశ్యామ్ ప్రభు క్లాస్ చెప్తారనమాట. సో వాళ్ళు ఏంటంటే భగవంతుడి యొక్క గురించి ఆధ్యాత్మికత గురించి వాళ్ళు చెప్పందే వాళ్ళ డ్యూటీ అది, కాబట్టి వాళ్ళ ధర్మం అది చేస్తూ ఉంటారు అని. అక్కడ మన గృహస్థులుగా మన ధర్మం ఏంటి, సన్యాసిగా వాళ్ళ ధర్మం ఏంటి అనేది ప్రపాదుల వారు ఫస్ట్ పారాగ్రాఫ్ చెప్పారనమాట. రెండో పారాగ్రాఫ్ వెంటనే మనకు డౌట్ వస్తుంది కదా, ఇంతమంది వస్తే మన దగ్గర డబ్బులు ఉంటాయో ఎలా చేస్తాము అనేసి. సో దానికి దుర్వాసం అని 60,000 మందితో వస్తారనమాట. వచ్చిన మనం అందరం విన్నాము, ద్రౌపది దగ్గర కూడా అలాగే వచ్చారు అని చెప్పేసి. సో అలా ఏంటి అంటే ఆయనకి వెంటనే కోపం వస్తుంది, కోపం వచ్చేసి శపించేవాళ్ళు అనమాట. అందుకొని ఏంటంటే మనం మరి ఎట్లాగా అని మనము అనుకోక్కర్లేదు అని, వాస్తవానికి ఇక్కడ ఏం చేయాలి అనేది ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. ఏమీ లేదు అంటే వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఓకే, వాటర్ ఇచ్చే స్టేజ్లో కూడా లేరు అంటే వాళ్ళకి కూర్చోవడానికి ఒక ఆసనం చూపించండి. ఓకే, అది కూడా లేదు అనుకోండి మీ దగ్గర, అప్పుడు వాళ్ళని సుస్వాగతం చెప్తూ వాళ్ళని లోపలికి పిలిచండి. ఓకే, అది కూడా మేము చెయ్యలేదు అని అంటే ఒక్క కన్యలతోటి వాళ్ళని ఏడుస్తూ కన్యలతోటి స్వాగతించండి చాలు అని చెప్తున్నారనమాట. అంటే ఇక ఫ్యామిలీ ఎదురుకెళ్ళి మేము మీకు ఇంతకన్నా ఏమీ చేసుకోలేము, మీరు మా ఇంటికి వచ్చారు, ఎంతో ధన్యులం మేము అనేసి కన్నీరు కార్చుకుంటూ వాళ్ళకి స్వాగతం అయినా చెప్పచ్చు అని చెప్పేసి చెప్తున్న వాళ్ళందరికీ నమస్కారం చేసుకుంటూ ఆ విధంగా అయినా స్వాగతం చెప్పచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఫస్ట్ పారాగ్రాఫ్, రెండో పారాగ్రాఫ్ అది ప్రపాదులు వారు చెప్తారు. సో ఎవరు అదృష్టవంతులు అనేది ఫార్చునేట్ పీపుల్ అనేది చెప్పారనమాట. గృహం అవ్వచ్చు, అది కూడా అవ్వచ్చు. ఎవరైతే సాధు పురుషులు ఎవరింటికైతే వస్తారో మనం సేవ చేస్తాము, మనము ధన్యులం అవుతాము, ప్లస్ మన గృహం కూడా ధన్యం అవుతుంది. దానికి ఏమైనా మనకి ఏమన్నా కావాలా, ఆస్తులు ఏమైనా ఎక్కువ కావాలా, క్వాలిటీస్ అంటే ఏమీ అక్కర్లేదు అనేది మనకు అర్థమైపోయింది. నెక్స్ట్, వ్యాలాలయద్రుమా వై తేష్వరిక్తా కిల సంపదః యద్గృహాస్థీర్థపాదీయ పాదతీర్థ వివర్జితాః. ఇందిరామాత హరే చదవండి. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. నా. వ్యాలాలయద్రుమా వై వైతే మాతాజీ కళ్ళకు వై కన్నీళ్ళు వచ్చినాయి మాతాజీ. వ్యాలాలకిల సంపదః యద్గృహాస్తేర్ధపాదీయం పాదతీర్థ వివర్జితాః. పాదీయం లేదు మాతాజీ, పాదీయ. ఓకే, హరే కృష్ణ మాతాజీ. అందుకు విరుద్ధముగా ఏ గృహస్థుని ఇంట భక్తులు ప్రవేశించినచో ఎచట వారి పాద ప్రక్షాళన జలము లభించిందో అది సమస్త సంపత్ సమృద్ధమయును విషపూరితమగు సర్పములు వసించు వృక్షముగా భావించబడును. మాతాజీ అర్థం కాదా మాతాజీ? మాతాజీ ప్రవేశించలేదో మాతాజీ, లభించదో మాతాజీ, మీరు ప్రవేశించినచో లభించినచో చదివారు మీరు. అదే ఏందా కన్నీళ్ళు అర్థం నో ప్రాబ్లం, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాలే మాతాజీ. సో ఇక్కడ ఏంటంటే ఇందాక అదృష్టవంతులు ఎవరని చెప్పారు, ఇక్కడ దురదృష్టవంతులు ఎవరు అని చెప్తున్నారు అనమాట. ఏ ఇంటికైతే భక్తులు అనే వాళ్ళు రారో, ఓకే,
అక్కడ అలాగే ఆ భక్తులకి పాద ప్రక్షాళన అనేది జరగదో అలాంటి వాళ్ళ ఇంట్లో ఏంటంటే ధనము అన్నీ సమృద్ధిగా ఉండనివ్వండి. వాళ్ళకి అన్నీ ఏమి అంటే ఫుల్లుగా ఇల్లు ధనము అన్నీ ఉన్నాయి అనుకోండి. ఉన్నా కూడా అది ఎలాంటిది అంటే మన విషపూరితము సర్పాలు ఉంటాయి అనుకోండి, అవి ఏంటంటే వృక్షం చుట్టూతో ఉండిపోతాయి కదా, ఆ విధంగా ఉంటుంది. అంటే అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ చెట్టు కింద పాములు ఉన్నాయి అనుకో, మనం వెళ్తామా దాని దగ్గరికి? అది ఎంత మంచిదైనా సరే ఓం మాతాజీ. పోం కదా. ఇప్పుడు ఒక మంచి చందనం చెట్టు ఉంది, ఆ చందనం చెట్టు చుట్టూతా పాములు వచ్చి చేరాయి. ఆ పాములు వచ్చి చేరాయి అనుకోండి, ఇప్పుడు మనం చందనం తీసుకోవడానికి అక్కడికి వెళ్తామా మనము? వెళ్ళనే వెళ్ళం వెళ్ళం కదా. మాతాజీ. అలాగే ఎంత సమృద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో అన్ని ధనధాన్యాలు అన్ని ఫుల్లుగా ఉన్నప్పటికీ కూడా ఒక్క సాధు ఆ ఇంటికి వెళ్ళలేదు అంటే అది అలాంటి దాంతో సమానం. అంటే వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకే చూడండి, ఇప్పుడు మొన్న మాకు ఇక్కడ ఆ, లావణ్య లక్ష్మి ప్రియ మాతాజీ అని మీ అందరికీ కూడా తెలుసు, అప్పుడప్పుడు వచ్చి పాట పాడుతూ ఉంటారు మాతాజీ. సో ఆ మాతాజీ వాళ్ళ ఇంట్లో డైటీషియన్ తీసుకుని, ఇప్పుడు అందరికీ ఉంటాయి, ఇప్పుడు నేను ఏదని చెప్పను, మనీ లేవు అని చెప్పను, ఉన్న దాంట్లో మనం చేసుకుంటాం. అయితే వాళ్ళు 3 రోజులు డైటీ ఇన్స్టలేషన్ జరిగింది వాళ్ళ ఇంట్లో. రాధా రాస్ బిహారీజీ అనమాట. వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు 3 రోజులు పెద్ద పెళ్లిలాగా చేశారు. చూసిన వాళ్ళు ఏమంటారు, అబ్బో ఎందుకమ్మా ఇంత ఖర్చు పెడతారు అనుకుంటారు. కానీ ఇది యాక్చువల్గా వాళ్ళు సరిగ్గా ఖర్చు పెట్టినట్టా లేదా ఇప్పుడు వాళ్ళు మనీని? బాగా ఖర్చు పెట్టినట్టే. బాగా ఖర్చు మాతాజీ. పెట్టాడు. వాళ్ళు చక్కగా డివోటీస్ అందరినీ పిలిచారు. 3 రోజులు భోజనాలు అందరికీ. మళ్ళీ ఎక్కడెక్కడి నుంచో నాసిక్ నుంచి పంతులు వాళ్ళు వచ్చారు, 2 ముగ్గురు బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళందరూ రోజు యజ్ఞము, రోజు అలకటము, రోజు సేవలు చేసుకున్నాం మేమందరమి. సో ఎంతంటే ఫుల్గా డెడికేటెడ్గా అన్నీ చేసామన్నమాట అందరికీ. సో ఇప్పుడు అది ఏంటి, అలాంటి వాళ్ళ ఇంటికి ఇప్పుడు మనం ఇంకా వెళ్ళినా లాభం ఉంటుంది. ఇప్పుడు అన్ని ధనాలుండే ధాన్యాలుండే, ఒక్కరోజు కూడా ఒక బ్రాహ్మణ్ణి పిలవరు, ఒకటి చెయ్యరు, వాళ్ళ స్వలాభం కోసం ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారనుకోండి, అది ఆ విషపూరితము సర్పంలో ఉన్న వృక్షం లాంటిది అని చెప్పేసి చెప్తా. అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా మనం ఒక్క బ్రాహ్మణ్ణి కానీ ఒక్క వైష్ణవుని కానీ పిలవకుండా ఆ ఇంట్లోకి రాలేదు అంటే అది మనకి విషపూరితం లాంటిది అని వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఎందుకు అది తీర్థం అవుతుంది అంటే ఎప్పుడైతే బ్రాహ్మణులు వాళ్ళు అడుగు పెడతారో అది మనకి తీర్థంతో సమానం అనమాట అది. సో అందుకనే ఇక్కడ వైష్ణవులకి అంత ప్రాముఖ్యత అనేది ఇచ్చింది. సో సన్యాసులు అనేవాళ్ళు చక్కగా జ్ఞానం చెప్పడానికి అందరికి వస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే సన్యాసులు అనేవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. అది కూడా ప్రపాదులు వారు చెప్తున్నారు మనకి. ఏక సన్యాసి, త్రిదండి సన్యాసి. అంటే వాళ్ళకి ఒకే కర్ర ఉంటుందన్నమాట. వాళ్ళు ఏంటంటే శంకరాచార్యులు వాళ్ళు మాయావాద సన్యాసులు అనమాట. వాళ్ళు త్రిదండి సన్యాసులు అంటే మనకి వైష్ణవ దాంట్లో వచ్చే వాళ్ళందరినీ కూడా త్రిదండి సన్యాసులు అని అంటారనమాట. సో వీళ్ళు చేసేది ఏంటి అంటే అందరిళ్ళకి వెళ్ళి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారనమాట వాళ్ళు. మనకి ఈ దేహం కాదు అనేసి ఎప్పుడు కూడాను వాళ్ళు ఈ జ్ఞానాన్ని మనందరికీ కూడా చెప్తూ ఉంటారనమాట. సో ఇదే ఇక్కడ ప్రపాదులు వారు మనకి చెప్తున్నారనమాట. తర్వాత ఏంటంటే ఈ ఎందుకు అది తీర్థస్థానంగా అంటే వాళ్ళు వచ్చిన ప్లేసు, వాళ్ళ స్పర్శ తగిలినా కూడా నిన్న మనము 15th పాసురం కూడా చెప్పుకున్నాము. ఎప్పుడైతే ఈ ఎందుకు ఆండాళ్ళ తల్లి లాస్ట్ ఆమెను పిలుస్తుంది వచ్చి లెక్కించుకో అని చెప్పింది అంటే వాళ్ళ యొక్క స్పర్శ, ఆ స్పర్శ కూడా మనకి కావాలి. వాళ్ళ దర్శనం కావాలి, వాళ్ళతో భాషణం కావాలి, వాళ్ళ యొక్క స్పర్శ కావాలి. అప్పుడే మనము మన ఎఫెక్ట్ అనేది మనకు వస్తుందన్నమాట. అందుకనే వాళ్ళ స్పర్శతో కానీ ఆ స్థానం అంతా కూడా తీర్థస్థానంగా మారుతుంది అని చెప్పేసి మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో అక్కడ గనక వాళ్ళు ఆ గృహానికి కనుక పిలవలేదు అనుకోండి, దానికి ఎగ్జాంపుల్గా ప్రపాదులు వారు చెప్తున్నారు, ఎంతో విలువైన చందనం మొక్క ఉందనుకోండి, చందనం మొక్కున్నా కూడా దానికి కనుక విషసర్పాలు చుట్టుకొని ఉంటాయి. ఎందుకు ఉంటాయి అనేది కూడా ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే గంధపు చెక్క చెట్టు చల్లగా ఉంటుందంట, ఈ విషపూరితంగా ఉన్న సర్పం వేడిగా ఉంటుందంట. ఆ చల్లదనం కోసం ఏంటి అంటే అది వచ్చేసి చక్కగా దాన్ని చెట్టు నుండా చుట్టుకొని ఉంటాయంట. సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఎంతో మంది కాపలాదారులు కుక్కల్ని ఏర్పాటు చేసుకొని ఈ లోనికి ప్రవేశించరాదు అనేసి వాళ్ళు ఆ కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అలా అని రాస్తూ ఉంటారు కదా. ఇప్పుడు కూడా మనకి తెలుసు చాలా చోట్ల మనకి ఈ ఈ అమెరికా వీటిలో వెళ్ళామనుకోండి, వాటికి వెళ్తే ఏంటంటే వాళ్ళ దగ్గర గన్ ఉంటుంది.
వాళ్ళకి ఎవరికైనా నచ్చలేదు అనుకుని వాళ్ళు షూట్ చేసే హక్కు కూడా వాళ్ళకు ఉంది. అందుకే మనకి ఈ అమెరికా వెళ్ళినప్పుడు రాత్రులు పూట జాగ్రత్తగా ఉండాలి అనేసి మనకి చెప్తూ ఉంటారు కదా. సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళ ఇళ్ళకి ఏంటంటే గమ్మున వీళ్ళు వెళ్ళరు అనమాట. సో అందుకని ఇక్కడ చెప్తున్నారు ఎందుకు ఎలాంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళరు అంటే ఎవరికైతే ఈ అసూయ ద్వేషాలు అనేవి ఎక్కువగా ఉంటాయో అలాంటి వాళ్ళకి సాధు పురుషులు వెళ్ళరు. ఎంతో కాల ఆస్తి పాస్తి ఉన్నా కూడా వాళ్ళల్లో ఈ అసూయ అహంకారాలు అనేవి ఉన్నాయో వాళ్ళకి వీళ్ళు వెళ్ళరు. వాళ్ళు సర్పాలతో సమానము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అందుకే మనకి శ్లోక కూడా ఉంటుంది చూడండి. ఏంటిది 9.1 శ్లోక, ప్రత్యక్షామగనసూయవే అని వస్తుంది చూడండి. ఎవరికంటే అసూయ లేని వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అర్థమవుతుంది అనేసి. ప్రత్యక్షావగమ శుష్కం కర్తుమన్వయం కాదు, ఫస్ట్ శ్లోక మాతాజీ 9.1 ఎవరైనా తీయగలిగితే చూడండి. సెకండ్ది రాజవిద్య రాజగుహ్యం, ఫస్ట్ది కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఇదంతు తే గుహ్యతమం ప్రత్యక్షామ్యసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. థ్యాంక్ యూ మాతాజీ. ప్రత్యక్షామసూయవే వస్తుంది కానీ ఇది ఇదంతుతే గుహ్యతమం రాలేదు నాకు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. దాని మీనింగ్ చదవండి మాతాజీ ఒకసారి. ఓకే మా. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, నీవు నా పట్ల ఏనాడు అసూయ లేని వాడవైన కారణంగా ఈ పరమ రహస్యమైన జ్ఞానమును అనుభూతిని నేను నీకు చెబుతాను. దీనిని తెలుసుకుని నీవు భౌతిక అస్తిత్వ క్లేశాల నుండి ముక్తుడవవుతావు. చూసారా, అంటే ఎప్పుడైతే నీకు అసూయ లేదు కాబట్టి నేను నీకు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను. అందుకే సాధువులు కూడా ఏం చేస్తారు, ఆ అసూయ అలాంటి ద్వేషాలు ఉన్న వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళరనమాట. అది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. వాళ్ళు పాము కన్నా విషసర్పం కన్నా కూడా ఇంకా చాలా డేంజరస్. అందుకని ఇంకా ఎందుకు డేంజరస్ అన్నారు అంటే పాములు అనుకోండి ఏ మూలికలు వేసో లేకపోతే ఈ ఊదుతూ ఉంటారు కదా, వాళ్ళని పిలిచేసి పాములు వాళ్ళని పిలిచేసో మంత్రాలు వేసో వాటిని పోగొట్టి ఆ తర్వాత చందనం వాడుకోవచ్చు. కానీ ఈ అసూయ ద్వేషాలు ఉన్న వాళ్ళకి వెళ్ళి చెప్పినా కూడా ఏమీ అర్థం కాదనమాట. అందుకని ప్రపాదుల వారు మనకి ఇది చెప్తున్నారు. ఓకే, సో ఎవరు అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు అనేది మనకి చెప్పారు. దురదృష్టవంతులు ఎవరంటే ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా సమృద్ధిగా వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే సాధు పురుషులు కాలు పెట్టరో అది విషసర్పంతో కూడిన వృక్షం లాంటిది అని చెప్పారు. ఎవరు అదృష్టవంతులు అంటే ధనం ఉన్నా లేకపోయినా లేకపోతే ఈ గృహాసక్తి ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇంటికి ఎప్పుడైతే సాధు పురుషులు అడుగు పెడతారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఇప్పుడు మనకి 12వ శ్లోకం నుంచి ఏంటి అంటే ఇంకా మీరు ఎలాంటి వాళ్ళు అనేది లాస్ట్ శ్లోక చెప్పి ఇక అక్కడి నుంచి ఏంటంటే ఇప్పటి నుంచి మనకి 12 నుంచి ప్రశ్నలు అడగడం మొదలు పెడుతున్నారు. మన కోసం ఏం ప్రశ్నలు అడిగారు పృథు మహారాజు అనేది మనం 12వ శ్లోకం నుంచి చూద్దాం. స్వాగతం వో ద్విజశ్రేష్ఠ యద్వ్రత్తాని పుముక్షవః చరంతి శ్రద్ధయా ధీరా బాలా ఏవ బృహంతి చ. చదవండి యశోదమాత. స్వాగతం వో ద్విజశ్రేష్ఠ యద్వత్రాని ముముక్షవః చరంతి శ్రద్ధయా ధీరా బాల ఏవ బృహంతి చ. హరే కృష్ణ. పృథు మహారాజు కుమారగణమును ద్విజశ్రేష్ఠునుచు సంబోధించి ఆహ్వానించెను. వారికి స్వాగతం మొసగునుచు అతడు ఇట్లు పలికెను, పుట్టిన వాణి నుండి మీరు బ్రహ్మచర్య వ్రతమును నిష్ఠగా పాటించిరి. ముక్తి మార్గమున అనుభవజ్ఞులైనప్పటికీ మీరు బాలుర వలనే గోచరింతురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ లాస్ట్ వీక్ వాళ్ళని పోగొడుతున్నారు, మీరు ఎంత స్ట్రిక్ట్ బ్రహ్మచారులు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సో ఏం చెప్తున్నారంటే మీరు ద్విజశ్రేష్ఠులు. ఎందుకు అంటే బ్రహ్మ కొడుకులు కాబట్టి, బ్రహ్మ వచ్చేసి ద్విజశ్రేష్ఠే కాబట్టి బ్రహ్మ కొడుకులు వాళ్ళు ద్విజశ్రేష్ఠులు అని సంబోధిస్తున్నారు. అది కాక వాళ్ళు కూడా ద్విజ అంటే ఏంటి, బ్రాహ్మణులు. బ్రాహ్మణుడు ద్విజ అంటే మళ్ళీ ద్వి అంటే రెండు సార్లు పుడతాము. ఒకటి మన తల్లిదండ్రులతో పుట్టేది, రెండోది గురువు దగ్గర దీక్ష తీసుకున్నాక మళ్ళీ పుడతాము. అందుకని వాళ్ళని ద్విజశ్రేష్ఠ అంటారు అనమాట. ఓకే, సో ఇక్కడ
వాళ్ళు కూడా అలాగే కాబట్టి అందుకని వాళ్ళు ద్విజశ్రేష్ఠులు అని, దానిలో కూడా ఇంకా శ్రేష్టం గలవాళ్ళు, ద్విజుల్లో కూడా శ్రేష్టం గలవాళ్ళు, ఎందుకంటే బ్రహ్మ కొడుకులు కాబట్టి వాళ్ళు. ఇంకా ఎందుకు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో కూడా పుట్టినాటి నుంచి కూడా వాళ్ళు నైష్ఠిక బ్రహ్మచారుల్లాగా ఉండిపోయారు, చాలా నిష్టగా. వాళ్ళు ఏంటంటే ముక్తి మార్గం అన్నీ కూడా వాళ్ళకి తెలుసు అయినప్పటికీ కూడా వాళ్ళు ఏ రోజు కూడా మేము బాలుడిలాగే ఉండాలి అని డిసైడ్ అవుతారు. ఎందుకు డిసైడ్ అవుతారు అనేది కింద ప్రపాదులు వారు రాశారనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఈ అనే కోరికలు అనేవి పెరుగుతూ ఉంటాయి తెలియకుండానే. మనకి అజామిలా స్టోరీ చక్కగా 22 ఏళ్ళు కూడా ఎంతో పద్ధతిగా బాగా పూజలు చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే ఒకసారి ఆ వేసేసే అక్కడ సంభోగంలో ఉండడం చూస్తాడో అదే ధ్యాస అందులోనే ఉండిపోయి మొత్తం కూడా వేసి వెనకాల వెళ్ళిపోతాడు. సో ఆ విధంగా ఏంటంటే ఒక యుక్త వయసు వచ్చేటప్పటికి మనలో తెలియకుండానే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మాకు వద్దు అనుకొని వాళ్ళు 5 ఏళ్ల పిల్లలాగే ఉండిపోయి మేము ఎప్పుడు బాలుర్లాగే ఉంటాము. ఎందుకంటే బాలుర్లకి ఎప్పుడు కూడా ఇలాంటి ఏమంటారు ఇలాంటి చెడు ఆలోచనలు అనేవి కామం గురించి కానీ ఇటువంటివి రావు. కాబట్టి వాళ్ళు అలాగే 5 ఏళ్ల పిల్లల్లాగా ఉండిపోయారు అని చెప్పేసి మనకి ప్రపాదుల వారు చెప్తున్నారు. ఎందుకంటే ఆ బ్రహ్మచర్య పాలన అనేది కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు ఒక్కొక్కసారి, ఎందుకు వచ్చింది అనేసి. కానీ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ముక్తి మార్గం అంతా కూడా వాళ్ళకి తెలుసు, అయినప్పటికీ కూడా వాళ్ళు అలాగే ఉండిపోయారు అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్కొక్కసారి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ తీసుకోవాలి అని అనుకోవట్లేదు. సో దాన్ని వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే వాళ్ళ పేరు మీద ఒక సాంప్రదాయం కూడా ఉంది. ఇదంతా కూడా మనకు తెలిసిందే కాబట్టి నేను చెప్పట్లా, ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇది. ఇంకోటి ఏంటంటే మెయిన్గా చెప్తున్నారు మనకి ఈ వైష్ణవ శ్రేష్ఠులు అనే వాళ్ళు, వైష్ణవుల్ని ఎప్పుడు కూడా నిన్న మనకి చెప్పినప్పుడు కూడా చెప్పాను నేను, ఎప్పుడైనా వాళ్ళని మనము భాగవతుల దగ్గర మనం చేసే ఏమంటారు అపచారం మనం ఏమంటాం ఏంటి అంటే వాళ్ళు ఏ జాతి అని అడుగుతాం, ఏ కులము అని అడుగుతాం. వాళ్ళకి జాతి కులము అనేది ఉండనే ఉండదు. వాళ్ళని ఎప్పుడు కూడా మనం ఆ దృష్టితో చూడకూడదు అనేసి ప్రపాదులు వారు మనకి ఇది ఒకటి చెప్తున్నారు అనమాట. వాళ్ళు బ్రాహ్మణుల కన్నా కూడా చాలా ఎక్కువ, బ్రాహ్మణుల కన్నా కూడా శ్రేష్ఠులు వైష్ణవులు అనేది. వాళ్ళని ఎప్పుడు చూసినా మనం వందనం చెప్పాలి తప్ప మీరు ఏ కులము ఏ జాతి అనేది అడగకూడదు అనేది మనకి ఆ లైన్ ఒకటి కూడా ప్రపాదులు వారు చెప్తున్నారు. ఓకే. కచ్చిన్న కుశలం నాథ ఇంద్రియార్థార్థవేదినాం వ్యసనావాపయేతస్మిన్ పతితానాం స్వకర్మభిః. హరే కృష్ణ మాతాజీ, హరే ప్రణామం కృష్ణ. మాతాజీ. Yeah. హరే కృష్ణ. కచ్చిన్న కుశలం నాథ ఇంద్రియార్థార్థవేదినాం వ్యాసనావాపయేతస్మిన్ పతితానాం స్వకర్మభిః. పూర్వకర్మల వలన సారీ మాతాజీ. పూర్వకర్మల వలన ప్రమాదకరమైన భౌతిక అస్తిత్వమున చిక్కుబడిన వారలను కూర్చి ప్రశ్నించుచు ఇంద్రియ భోగమే ఏకైక లక్ష్యముగా కలిగి ఉండడి అట్టి వారలకు ఎట్టి శుభమైన కలుగునాయనుచు పృథువు ఋషులను అడిగాను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడి నుంచి మనకి 7 నుంచి మనకి ఏంటంటే ఈ 12 శ్లోకాల వరకు కూడా వాళ్ళ యొక్క గొప్పతనం చెబుతూ అదృష్టవంతులు ఎవరు దురదృష్టవంతులు ఎవరు అనేది అన్నీ కూడా చెప్పారు. ఇక్కడి నుంచి ఏంటి అంటే మన కోసం ప్రశ్నలు అడుగుతూ ఉన్నారనమాట 13 నుంచి 16 వరకు కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు అంటే మనందరివి ఏంటి ఈ భౌతిక అస్తిత్వంలో చిక్కుపడడానికి కారణం ఏంటి? ఏంటి కారణం మనం ఇక్కడికి రావడానికి జన్మ తృప్తి మాతాజీ, కోరికలు మాతాజీ. కోరికలు అంటే మనం చేసుకున్న కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన, ఆ కర్మలు అనేవి ఎందుకు చేస్తాము మన యొక్క కోరికల వలన. సో అదంతా ఒక ఆర్డర్లో వస్తుంది, అది మనకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే మనం చేసుకున్న పూర్వకర్మల వలన ఈ ప్రమాదకరం, ఈ భౌతిక అస్తిత్వం అనేది ఏంటి ప్రమాదమా కాదా? ప్రమాదం మాతాజీ. ప్రమాదమే కదా. ఎందుకు అంటే ఇంకా ఇంకా మనం కూరుకుపోయే ఛాన్సెస్ ఉన్నాయి, కావాలంటే బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ భౌతిక అస్తిత్వము, ఈ భౌతిక ప్రపంచం అనేది ఎప్పుడు కూడాను ప్రాబ్లమ్స్ మనకు తెలిసిందే. సో ఇందులో నుంచి మనము చిక్కుపోయి ఉన్నాం అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను వాళ్ళందరి గురించి చెప్తున్నాను. ఎవరైతే ఆ భౌతిక ప్రపంచంలో అంటే ఇప్పుడు పృథు మహారాజ్ కూడా దాని కిందకు వస్తున్నట్టే అనమాట. సో ఇలా ఎవరైతే ఇంద్రియ భోగానికే ఏకైక లక్ష్యంగా ఉండేసి వాళ్ళ యొక్క కర్మల ద్వారా ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుపోయి ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏదైనా శుభం కలుగుతుందా అనేసి పృథు మహారాజ్ అడిగారు. దీనికి ఆన్సర్ చెప్పగలరా? యాక్చువల్లీ పృథు మహారాజ్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చారు దీనికి.
ఏంటి లక్ష్యంగా కలిగినట్టు అట్టి వారు ఎట్టి శుభమైన కలుగున శుభం వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి శుభం కలుగుతుందా? ఎవరు అదృష్టవంతులు అని చెప్పారు ఇందాక? అదే సాధు పురుషుల్ని ఎప్పుడైతే వాళ్ళ ఇళ్ళకి పురుషులు వచ్చారు వచ్చారు ఎవరింటికి వస్తారు వాళ్ళకి ఏమన్నా ధనం ఉండాలా, ఆస్తులు ఉండాలా, ఏమన్నా కోరికలు ఎక్కువ ఉన్నా పర్వాలేదనేగా చెప్పారు. గృహాసక్తి ఎక్కువ ఉన్నా పర్వాలేదు. సో ఆల్రెడీ ఆయన దగ్గర ఆన్సర్ ఉంది, అయినా కూడా అడిగారు చూడండి. ఎట్టి శుభమైనా కలుగునా అని పృథు మహారాజు అడిగారు. యాక్చువల్గా ఆన్సర్ ఆయనే చెప్పున్నారు, కానీ వాళ్ళ నోటి వెంట వినాలి కాబట్టి సో ఆయన మళ్ళీ ఏమడుగుతున్నారు, ఇంద్రియ భోగాల్లో చిక్కుపోయి అపూర్వ కర్మల వల్ల ఈ భౌతిక దాంట్లో పడి ఉంటాము, అలాంటి వాళ్ళకి ఎటువంటి శుభమైనా కలిగే ఛాన్సెస్ ఉందా అనేసి పృథు మహారాజు వాళ్ళని అడిగారనమాట. సో అది మనకి ఆన్సర్ తెలిసింది. సేమ్ అదే ప్రపాదుల వారు కూడా దీంట్లో చెప్తూ ఉన్నారనమాట. ఎందుకు అంటే ఈ రాజులు కూడా గృహస్థులే అయి ఉన్నారు కాబట్టి, వాళ్ళందరూ కూడా ఇందులోనే తిరుగుతూ ఉంటారు కాబట్టి మా అందరికీ మంచి జరిగేలాగా ఏదైనా ఉందా లేదా అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఎందుకు ఈ రాజులు కూడా దాంట్లోనే ఉంటారు అనేది ఇంద్రియ భోగంతో అనేసి దానికి ప్రపాదులు వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నారనమాట ఈ పారాగ్రాఫ్ అంతా కూడాను. ఎందుకు అంటే వాళ్ళకి మామూలుగా మనకి 4 రూల్స్ ఏంటి, నియమాలు మనకి? జూదం ఆడకూడదు, మద్యపానం సేవించకూడదు, మాంసాహారం తీసుకోకూడదు, ఇల్లీగల్ సెక్స్ చేయకూడదు. అయితే ఇప్పుడు ఈ రాజులు ఉన్నారనుకో, వాళ్ళు చేయాల్సింది ఏంటి, వాళ్ళకి వేట అనేది కంపల్సరీ అనమాట. ఎందుకంటే వాళ్ళు అది ఒకేసారి శత్రువులు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది కాబట్టి వాళ్ళకి ఆ విద్య అనేది పోకుండా ఉండాలి కాబట్టి వేట అనేది చేస్తూనే ఉండాలి. సో అది మంచి పని కాదు చెప్పాలి అంటే, ఒక జంతువుని చంపడం అనేది. ఇంకోటి జోదం ఆడకూడదు అంటాం, కానీ వాళ్ళు ఏంటంటే క్షత్రియులుగా ఉన్నప్పుడు ఆ జోదం అనేది మనం చూసాము. మనం యుధిష్ఠిర మహారాజు ఎలా అయితే జోదం ఎందుకంటే వాళ్ళని ఒక్కసారి వాళ్ళకి అందులోకి దిగిన తర్వాత వెనక్కి రావడం అనేది చెయ్యకూడదు అనమాట. కాకపోతే ఈ జోదము అనేది ఏంటంటే ఒక మామూలుగా ఆటలాగా ఆడుకోవాల్సింది. ఇప్పుడు కాకపోతే అది చూడండి, ఇప్పుడు మీరు ఇండియా కూడా వెళ్ళారు అనుకోండి, పెళ్ళిళ్ళలోను నార్త్ వైపు ఎక్కడైనా వాళ్ళు ఆడుకుంటారు, కానీ అది డబ్బులకు ఆడితే తప్పు. ఒక మామూలుగా ఒక ఆటలాగా నార్మల్గా ఆడుకుంటే తప్పేమి కాదు, కానీ దాన్ని డబ్బులు పెట్టి దాన్ని ఒక వ్యసనం లాగా ఆడతారు చూడండి, అది రాంగ్ అనమాట. సో అది ఎట్లా ఏంటంటే ఈ రాజుగా ఉన్నప్పుడు ఈ రాజ్యంలో ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి, అలాంటప్పుడు మాకు అన్ని కూడా అమంగళాలే కదా, మంచి పనులు కాదు ఇవి, ఇలా జరుగుతుంది కాబట్టి సో అందుకని ఇంద్రియ భోగాల్లో చిక్కుకొని ఉన్నాం మేమంతా కూడాను. అందుకని మాకు ఏమన్నా మంచి జరిగేలాగా ఏమన్నా ఉందా అనేసి పృథు మహారాజు అడుగుతున్నారు. ఇప్పుడు పృథు మహారాజు ఏంటి, ఓన్లీ ఆయన గురించే అడుగుతున్నారంటారా? అందరి కోసం మాతాజీ. మన కోసం కూడా మాతాజీ. ఓకే, ఇప్పుడు మనం ఎవరైనా ఒక డివోటీని మనం చూసామనుకోండి మాతాజీ, మనం ఫస్ట్ మనం ఏం అడుగుతాము, ఏమంటాము, వాళ్ళని ఏ విధంగా పలకరిస్తాము? హరే కృష్ణ ఇప్పుడు అన్న. ఇప్పుడు సడన్ గా చెప్పండి మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా అవునా మాతాజీ, ప్రతి ఒక్కరు చూసినట్టు అదే చెప్తారా మీరు? ప్రణామాలు అంట మాతాజీ. ఫస్ట్ ప్రణామే చెప్తాం మాతాజీ. ప్రణామం చెప్పి తర్వాత హరే కృష్ణ అంటాం. హరే కృష్ణ, అది హరే కృష్ణ ప్రణామం తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరు చెప్పారు, ఎవరు మాతాజీ? బాగున్నారా అంటారు కదా, నేను అన్నాను మాతాజీ. స్వర్ణ మాతాజీ. ఎక్కువగా మనం అడిగే క్వశ్చన్ ఏంటి, బాగున్నారా? బాగున్నారా అంటారు. ఇంకేయి మాట్లాడక ముందు ఓకే హరే కృష్ణ చెప్తారు, నమస్కారం చెప్తారు, తర్వాత బాగున్నారా మాతాజీ అని అడుగుతారు. మరి ఇక్కడ ఈయన ఏం చేశాడు పృథు మహారాజు? అడిగాడా మీరు బాగున్నారా అని? లేదు మాతాజీ. మాకు మంచి జరిగేది ఏమన్నా ఉందా అని అడిగాడు, అంతేగాని మాకు శుభం కలిగేలాగా ఏమన్నా చెప్పండి అని మీరు బాగున్నారా లేదా అని అడిగారా? ఆ డౌట్ లేదు ఏమన్నా మాతాజీ. ఉందా? మీకు ఎవరికి రాలేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ లో వస్తుంది చూడండి, ఎందుకు అడగలేదు అనేది నెక్స్ట్ శ్లోక మనకి పృథు మహారాజే చెప్తూ ఉన్నారు. భవత్సు కుశల ప్రశ్న ఆత్మా రామేషు నేష్యతే కుశల యత్ర న సంతి మతి వృత్తయః. చదవండి. హరే కృష్ణ ప్రణామస్మత. గీతామాత చదవండి. భవత్సు కుశల ప్రశ్న ఆత్మా రామేషు నేష్యతే కుశల యత్ర న సంతి మతి వృత్తయః. పృథు మహారాజు ఇట్లు పలకసాగెను, ఓ మహాత్ములారా, ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందంలో లీనమయ్యుందురు కనుక మీ కుశలమును గూర్చి
అకుశలమును గూర్చి అడగనవసరము లేదు. శుభాశుభములనడి మానసిక కలాపములు మీ యందు ఉండవు. హరే కృష్ణ. అదేనా? మనం ఏంటి, ఎవరినైనా చూస్తే వెంటనే బాగున్నారా అని అడుగుతాము. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం అడగాలి చెప్పండి? కాదు, వాళ్ళైతే వాళ్ళని ఆటంకాలు బాగున్నారా అంటాం కాబట్టి మాతాజీ. నడపలేము. వాళ్ళు మహాత్ములు కదా, అదే అందుకని వాళ్ళ మన ఆచారాలు వాళ్ళు. సారీ, వాళ్ళ అది ఆచారాలు మాతాజీ, ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మంచి మంచి డివోటీస్ వస్తూ ఉంటారు, కానీ వాళ్ళని చూసినట్టు మనం ఏం అడుగుతాము? బాగున్నారా అని అడుగుతాము. భక్తి సాధన బాగా జరుగుతుందా అడుగుతాము. భక్తి సాధన ఇది బాగున్నారు అని అడగకూడదు. ఎందుకు అంటే మనకి ఆ కాన్ఫిడెంట్ ఉంటుంది భగవంతుడు చూసుకుంటాడు అనేది. ఇంకోటి, వాళ్ళు ఎప్పుడు బాగున్నారా అంటే దేనికి తీసుకోవాలి వాళ్ళు దాన్ని, ఓకే, బాగున్నారా అనేది. సో అందుకని ఏంటంటే ఏదో ఒక ప్రవచనంలో విన్నాను, అది తప్పు కాదు, బట్ కానీ ఏంటంటే భక్తుల్ని ఎక్కువగా మనం వెళ్ళి బాగున్నారని అడగాల్సిన పని లేదు. దాన్ని అడిగి మీరు ఇది చెయ్యకండి, వాళ్ళకి లేని కొని అవ్వకండి ప్రాబ్లమ్స్ని అని చెప్పి అన్నారనమాట ప్రభు. అది కూడా కరెక్టే కదా, బాగున్నారా అనేటోడికి ఏంటంటే బాగానే ఉన్నాం అంటారు వాళ్ళు. ఇంకో టైం వేస్ట్ కదా వాళ్ళకి. దానికి బదులు ఏంటంటే పనికొచ్చే మాట మాట్లాడితే సరిపోతుంది అనేది నాకు అనిపించింది అనమాట. ఎందుకంటే మనం మాట్లాడితే మితంగా ఉండాలి కాబట్టి ఈ అనవసరమైన, ఎందుకంటే వాళ్ళకి నిజంగా బాధ ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఏంటంటే, ఇప్పుడు చెప్తున్నారు కదా పృథు మహారాజ్ ఏం చెప్పారు, వాళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆనందంలో లీనమై ఉంటారు కాబట్టి వాళ్ళకి చిన్నది కాలు నొప్పి కేలు నొప్పి ఏమున్నా కూడా అది పెద్ద లెక్కలో పట్టించుకోరు వాళ్ళు, ఓకే. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఎంతమంది డివోటీస్, ఇప్పుడు మన జయపతాయ స్వామి గురు మహారాజే ఉన్నారు, లేదా ఇంకా కొంతమంది డివోటీస్ ఉన్నారు, వాళ్ళ ఇళ్లలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ఏ రోజు వాళ్ళు మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని బాధగా ఉంటారా? నేను ఎప్పుడు మీకు చెప్పేదాన్ని, రేవతి రత్నాంగి మాతాజీ అని, ఆ అమ్మాయికి స్పెషల్ చైల్డ్ ఉన్నారు, కానీ ఏ రోజు అమ్మో నాకు స్పెషల్ చైల్డ్ ఉన్నాడు నాకేంటి ఇలాగా అని ఏ రోజు నీరసంగా ఉండదు, ఎప్పుడు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది, ఎక్కడికి వచ్చినా మంచిగా రెడీ అయ్యి నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను అనుకోండి ఆ స్టేజ్లో ఉండుంటే నేను గ్యారంటీ చెప్తాను, నేను ఎక్కడికి రాలేని పిల్లోడిని వేసుకొని నేను ఎక్కడికి తిరగలేను అనుకుంటూ ఒక ఇంట్లోనే కూర్చుంటూ అలా ఉండుండేదాన్ని అని నేను అనుకుంటున్నాను. బట్ కృష్ణాస్మిసి తెలీదు. సో అది ఏంటంటే అట్లాగా వాళ్ళకి ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఏవి కూడా వాళ్ళకి శరీరానికే తప్ప వాళ్ళ మనసుకి ఏమీ అనిపించదు, అది ప్రాబ్లం కానీ ఉండదు అనమాట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి అవి ఎప్పుడో దాటిపోయాయి, వాళ్ళకి ఆ స్టేజ్ అనేది దాటిపోయి ఇవన్నీ వస్తూ ఉంటాయి. మాత్రా స్పర్శాస్తు అనే శ్లోకం ఉంది కదా మనకి, సమ్మర్ వింటర్ లాగా వచ్చిపోతూ ఉంటాయి అనేసి వాళ్ళు దాన్ని మనసుకే ఎక్కించుకోరు అనమాట. మనకేంటి చిన్నది ఉందనుకోండి, ఇదిగో చూడండి దాని నుంచి నొప్పి వస్తాను ఇలా అనుకోని అంటే క్లాస్ చెప్తూ ఉన్నా కూడా నేను ఇక్కడ ఇలా నొప్పి పెడుతుంది ఇలా నొప్పి పెడుతుందని. సో ఆ థాట్లో అనేది మనము ఉండరు అనమాట. మిగతా ఈ ఎప్పుడైతే మహాత్ములు లాంటి వాళ్ళు డివోషన్లో ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ థాట్ అనేది ఉండదు, ఇదేముందిలే నన్ను ఏం చేస్తుంది అందుకో నేను చాంటింగ్ మాను, నేనేమో నేను గుడికి వెళ్ళడం మానుకోను, ఈ నొప్పి అనేది వస్తూనే ఉంటుందిలే అనుకుంటూ వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారనమాట. అది ఇక్కడ మెయిన్గా. అందుకని ఋతు మహారాజు నేను మిమ్మల్ని కుశలం అనేది అడగలేదు, ఎందుకంటే మీరు ఆత్మారాములు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, అలాంటి వాళ్ళని ఎదురు తిరిగి మీరు బాగున్నారా అని అడగాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఈ చైతన్య చరితామృతాలు శ్లోకా చెప్తూ ఇక్కడ ఏంటంటే మనకి భౌతిక జగత్తులో ఏంటంటే మనకి మంగళం అమంగళం బాగున్నాం బాగలేము అనేది అదంతా కూడా మన మానసిక కల్పన. యాక్చువల్గా ఈ భౌతిక జగత్తులో అంతా కూడా అమంగళమే చెప్పాలి అంటే, ఎందుకు అంటే ఎప్పుడు కూడా ప్రాబ్లమ్సే ఉంటాయి ఇక్కడ అన్నీ కూడాను. కాకపోతే ఏంటంటే మనం వాటిని ఎక్కువగా పట్టించుకొని మనము బాధపడుతూ ఉంటాము. ఈ ఆత్మకు అనేది ఎప్పుడు ప్రాబ్లం అనేది లేదు, అది ఎప్పుడు ఆనందంగానే ఉంటుంది, దాన్ని ఎవరు చంపలేరు కొయ్యలేరు మొక్కలు అన్నీ కూడా మనం అన్నీ చదువుకొని ఉన్నాము. సో మనం ఆ ఆత్మతో చూసుకున్నాము అంటే మనం ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి అనేది ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇలా మనకి ఏంటంటే ఎప్పుడు కూడా ఈ కోరిక సంజాయిత మనకి 2.6162 శ్లోకాస్ ఉన్నాయి కదా, మనకి ఒక కోరిక వస్తుంది, ఆ కోరిక తర్వాత మనలో ధ్యాయితే విషయాన్ని పుంస సంగస్తేషు ఉపజాయితే సంజాయితే కామాత్ క్రోధోభిజాయితే అనేసి అట్లా మనకి వరుసగా పోయి చివరికి ఏమవుతుంది, ఆ భోగంలో ఇరుక్కుపోయి మనకి మెమరీ లాస్ అయిపోతుంది, ఆ కోపంలో ఏం చేస్తామో కూడా మనకి తెలియదు. సో ఇవన్నీ కూడా ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. ఒకదాని తర్వాత ఒకటి అయిపోయి మన నిజస్థితి అనేది మనం మర్చిపోతాం. మనము జీవన స్వరూపై కృష్ణ నిత్యదాస అనేది ఎప్పుడో అడుగును పడిపోతుంది అనమాట. శుభ్రంగా ఈ కోపంతో కోరికలు తీర్చుకోవడంలోకి మనం వీటిలో పడిపోయి కొట్టుకుపోతూ ఉంటాము అని చెప్పేసి. అందుకని ఈ క్రోధము ఈ మోహము ఉన్నప్పుడు మనకి ఏంటంటే
భగవంతుడితో ఉన్న బంధాన్ని మనం మర్చిపోతూ ఉంటాము అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారనమాట. అందుకే ఈ శ్లోకాన్ని మనకి 62-63 శ్లోకాన్ని మనం ఏ విధంగా పడిపోతాము అనేది మనం అంతా కూడా నేర్చుకున్నాం. కానీ ఈ స్టేజ్ అనేది ఆత్మారాములకి ఉండదు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికమైన ఆనందంలోనే వాళ్ళు ఉంటారు. అందుకని వాళ్ళకి ఈ బాధలు ఏవి కూడా వాళ్ళకి కనిపించవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో కొంతమంది ఏంటంటే ఈ ఆత్మారాములు కొంతమంది కూడా నిరాకారవాదులై ఉంటారనమాట. ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఈ భగవంతుడి యొక్క లీలలు ఉంటాయి కదా, వాటిలో వాళ్ళు ఆకర్షితులైపోయి ఉంటారు అని కూడా మనకి చెప్తున్నారు. కొంతమంది ఇప్పుడు ఈ సనకాదులే చూసామనుకోండి, వీళ్ళు ఫస్ట్ ఏంటి, వీళ్ళు నిరాకారవాదులు అనమాట. జ్ఞాన మార్గంలో వెళ్ళి వీళ్ళు నిరాకారవాదులు. వాళ్ళ తర్వాత ఎప్పుడైతే భగవంతుడి యొక్క తులసిని తస్యారవింద నయనస్య శ్లోకం చెప్పుకున్నాం కదా మనం. సో అలా ఎప్పుడైతే ఆయన లీలల్ని ఆయన అంటే వినేసిన తర్వాత వాళ్ళు ఫుల్గా భక్తిలోకి వెళ్ళిపోయారనమాట. సో అందుకని అలాంటి ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకి స్థితప్రజ్ఞ లక్షణాలు వస్తాయి. స్థితప్రజ్ఞ అనేది మనకి సెకండ్ చాప్టర్లో మనకి 50 నుంచో ఎక్కడి నుంచో మొదలవుతుంది. స్థితప్రజ్ఞ అని వాళ్ళకి శుభాశుభాలు ఉండవు, ద్వంద్వాలు ఉండవు, వాళ్ళకి ఏమీ కూడా ఉండవు. అందుకని ఋతు మహారాజు వాళ్ళని అడగలేదు అనే విషయం ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకేం క్వశ్చన్ అడుగుతున్నారు చూద్దాం. ఒకటి మనందరికీ శుభం కలిగేది ఏంటి అని చెప్పారు. నెక్స్ట్ ఏమా, తదహం కృత విశ్రంభః సుహృదో వస్తపశ్వినాం సంపృచ్ఛే భవయేతస్మిన్ క్షేమజ్ఞేనాంజసా భవేత్. రక్షిత చదవాలి మాతాజీ. చదవండి మాతాజీ. మాతాజీ చదవండి. చదువుతాను మాతాజీ. ఇది అది లోపలిపోయింది మాతాజీ. హరే కృష్ణ. తదం కృత విశ్వం వా సుహదో సప్తవాస్వినాం సంవృచ్చే భవ ఏతస్మిన్ క్షేమ కేన అజ్ఞసా భవేతు. తాత్పర్యము: సంసార దావాలమున తపించినట్టి మానవులకు కేవలము మీ వంటివారే మిత్రులని నేను పూర్తిగా విశ్వసించి ఉన్నాను కనుక ఈ భౌతిక జగమున జీవిత చరమగమ్యమును మేమెట్లు శీఘ్రముగా పొందగలమని మేము అడుగుతున్నాం. హరే కృష్ణ మాతాజీ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడిగాడు పృథు మహారాజు? హరే కృష్ణ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది మాతాజీ అడిగింది పృథు మహారాజు? భౌతిక అస్తిత్వంలో చిక్కుపడిపోయిన వాళ్ళని శుభం ఎలా కలుగుతుంది అని అడిగారు. ఓకే, కలుగుతుంది సో అని అడిగారు. ఇక్కడ ఏమో ఆన్సర్ ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడ ఈ శ్లోకంలో మాతాజీ అవును, మీలాంటి వాళ్ళ వల్లనే అనేసి విశ్వసిస్తున్నాను అని చెప్తున్నారు కదా. ఆన్సర్ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ ముందు చెప్పారు అని మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు. ఎప్పుడైతే సంసారంలో చిక్కుపోయి ఉన్నామో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మీలాంటి వాళ్ళే మిత్రులు, మీరేం బయటికి తీసుకురాగలరు అనేసి నాకు పూర్తి విశ్వాసం ఉంది అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకేం అడుగుతున్నారు డైరెక్ట్గా. ఇప్పుడు ఏంటంటే మనం భగవంతుడి దగ్గరికి ఈ భక్తి మార్గాన్ని శీఘ్రంగా ఎట్లా పొందాలి అంటే మనం భక్తి పురోగతి ఎలా పొందాలి అనేది అడుగుతున్నారు అనమాట. సో ఫస్ట్ ఏమో శుభం ఎలా కలుగుతుంది అని, దానికి ఆన్సర్ మళ్ళీ ఆయనే చెప్పారు, మీ వల్లనే అనేసి నాకు తెలుసు అని చెప్తున్నారు. కాకపోతే ఇంకా ఈ భక్తిలో మనం శీఘ్రంగా తొందరగా పైకి వెళ్ళాలి అంటే అది ఎట్లాగా చెప్పండి అనేసి డైరెక్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఆయన ఇచ్చి మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. సో టోటల్గా ఒకటే క్వశ్చన్ మనం అనుకోవచ్చు ఆయన అడిగింది. అది ఏంటి అంటే భక్తిలో మనం శీఘ్రంగా పురోగతి ఎలా చెందుతాము అదనమాట అడుగుతుంది. ఓకే, సో దానికి ప్రపాదుల వారు ఆన్సర్ చెప్తూ ఉన్నారు మనకి కింద. సో ఎప్పుడైతే సాధు పురుషుడు వాళ్ళ ఇంటికి వెళ్తారో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళకి మంగళం అనేది కలుగుతుంది వాళ్ళకి. సో ఆటోమేటిక్గా అందుకని ఈ సాధువుల వల్లనే అది మంచి అనేది జరుగుతుంది. అది అయిపోయింది. సో ఇక్కడ మనకి ఎందుకు క్షేమ సమాచారం అడగలేదు అంటే వాళ్ళ టైంని వృధా చేయడం ఎందుకు అని చెప్పేసి అది అడగకుండా శీఘ్రంగా మనం ఎలాగీ భౌతిక దాని నుంచి బయటపడేసి ఆ భక్తిలోకి ముందుకు వెళ్తాము అనే క్వశ్చన్ని ప్రపాదుల వారు అడిగారనమాట. అంటే తన గురించి అని కాదు, అందరి గురించి కూడాను ఇక్కడ పృథు మహారాజు అడిగారనమాట.
సో మనం ఏంటంటే వాళ్ళని తటస్థించినప్పుడు ఏం చేయాలి అనేది కూడా చెప్తున్నారు. వాళ్ళకి వెంటనే మనం శరణుజొచ్చాలి, వచ్చి వాళ్ళని ఏం అడగాలి అంటే మనం ఈ భౌతిక క్లేశాల నుంచి ఎలా ఉపశమనం పొందాలి అని ఇలాంటి నిన్న కూడా నేను చెప్పాను మీ అందరికీ. ఎప్పుడు మనం ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ భాష అనేది ఎలా ఉండాలి అంటే మితంగా హితంగా అని మనం ఎలా చెప్పుకున్నామో, సో అది అన్నెసరీ టాక్స్ అనేవి ఉండకూడదన్నమాట. మా ఫ్యామిలీ గురించి ఏవేవో చెప్తూ, నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, ఒక ప్రభు ఎగ్జాంపుల్ కూడా మీకు. అలాంటివన్నీ కూడా వాళ్ళని అడగకూడదు. మనకి ఏదైతే ఆ రోజు మహారాజ్ కూడా చెప్పారు అని చెప్పాను కదా, మీ లైఫ్ అండ్ డెత్కి సంబంధించింది అయితే అడగండి, లేకపోతే ఏ ప్రశ్నలు అడగద్దు అనేసి నిన్న ఆ మహారాజ్ కూడా చెప్తారనమాట. సేమ్ అట్లాగే ఈ రోజు ఏంటంటే క్షేమ సమాచారాలు ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా టాపిక్ వచ్చేసి మన సగటు మనిషి కోసం అనేసి ఈయన క్వశ్చన్ అడుగుతున్నారు. మరి దానికి నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఒక పాట రాశారు అనేసి మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. సంసార విషానలే దివానిషి హియాజ్వలే అనేసి ఆ సాంగ్ ఉందన్నమాట. దాంట్లో ఏంటి అంటే మనం ఎవరిమైతే భౌతిక వాటిల్లో మనం నిరంతరం అనుభవిస్తూ వీటిలో ఉంటామో అవి ఏంటంటే మనల్ని మండిస్తూ ఉంటాయి అన్నమాట. దీని నుంచి బయటికి వెళ్ళడానికి ఉపాయమే కనపట్టలేదు అనేసి ఆయన అడుగుతూ ఉంటాడనమాట ఆ పాటలో. సో దానికి ప్రపాదులు వారు చెప్తున్నారు, దానికి ఉపాయం ఏంటి అంటే మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం కనుక ఎప్పుడైతే దాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మనం ఈ భౌతిక క్లేశాల నుంచి మనం బయటపడగలుగుతాము అనేసి, దానికే గోలేకేరా ప్రేమధన హరినామ సంకీర్తన అని మనకి పాట ఉంది కదా, ఆ పాట చెప్తున్నారనమాట. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ మహామంత్రం మీద ఎప్పుడైతే మనం ఆకర్షణ పెంచుకుంటామో మిగతా వాటి మీద మనకి ఆకర్షణ అనేది తగ్గిపోతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో మనం హరే కృష్ణ మహామంత్రం చేసుకుంటూ సాధు పురుషుల సాంగత్యంతో ఉంటే మనకు ఉంది కదా సాధు సంఘం, మనకి 8, 9 ఉన్నాయి, గుర్తున్నాయి ఎవరికైనా ఆర్డరు? శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, నిష్ఠ అనర్థ నివృత్తి నిష్ఠ అనర్థ నివృత్తి తర్వాత అనర్థ అనర్థ ప్రవృత్తి, నివృత్తి, శ్రద్ధ, నిష్ఠ, శ్రద్ధ భజన నిష్ఠ క్రియ కాదు మర్చిపోయాం మాతాజీ. మాతాజీ. భజన క్రియ మర్చిపోయాం ముందు చెప్పాను మాతాజీ నేను అది. శ్రద్ధ, చెప్పారు. సాధు సంఘ, భజన క్రియ, అనర్థ భావ ప్రేమ, నివృత్తి, భావ ప్రేమ, అనర్థ లాస్ట్ కి భావ ప్రేమ. అవును, అనర్థ నివృత్తి. ఫిఫ్త్ ఏంటిది? నిష్ఠ, భావ నిష్ఠ. ప్రేమ. నిష్ఠ రుచి కూడా ఆసక్తి. ఉంటుంది. ఆసక్తి రుచి భావ ప్రేమ. నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ 9 మాతాజీ. ఓకే, ఇవి శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ ఇవి. సో ఈ విధంగా ఏంటంటే మనం ఇవన్నీ చేసుకుంటే మనకి అది శుభంగా కలుగుతుంది అని చెప్పేసి ప్రపాదులు వారు చెప్తున్నారు. సో మెయిన్గా సాధు సంఘ సాంగత్యం, హరే కృష్ణ మహామంత్ర జపం. ఓకే, ఆన్సర్ మనకు ఆల్రెడీ చెప్పారు, కానీ అది సనత్ కుమార్లు ఏం చెప్తారు అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, వ్యక్తం ఆత్మవతామాత్మా భగవానాత్మభావనః స్వానామనుగ్రహాయే మాం సిద్ధరూపీ జరత్యజః. చదవండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి పద్మాక్షి మాతాజీ. వ్యక్తమాత్మా వతామాత్మా భగవానాత్మ భావనః స్వానానుగ్రహాయే మాం సిద్ధరూపీ చరత్యజః. తన అంశలకు జీవులను ఉద్ధరించుటకు భగవానుడు సదా ఆతురతను కలిగి ఉండును. వారికి ప్రత్యేక లాభమును చేకూర్చుటకే అతడు మీ వంటి ఆత్మదర్శుల రూపమున ప్రపంచమంతటను పర్యటించుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏంటంటే మీరే ఆన్సర్ చెప్పాలి. ఆయనకు ఆల్రెడీ ఆన్సర్ కూడా మనకి చెప్తూ ఉన్నారు పృథు మహారాజ్ కూడా. సో వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే మీరు అసలు ఎందుకు ఇలా పర్యటిస్తూ ఉంటారు అంటే భగవంతుడు ఎప్పుడైతే అందరి కూడా చెప్పుకున్నాం కదా మనం ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడు నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు అనేసి ఆయన ఎప్పుడు మనల్ని ఎలా ఉద్ధరించాలా అని చూస్తూ ఉంటారు. దానికోసం ఆ రోజు గోపీకృష్ణ రామానుజాస్ ప్రభు చెప్పారు మనకి ఎన్ని రకాలుగా భగవంతుడు ఏ అవతారం తీసుకొని వచ్చి ఏ విధంగానే చివరికి ప్రభు పాదుల దాకా వచ్చి
వచ్చి ఈ విధంగా ఒక్కొక్కళ్ళు మనకి తెలియజెప్తూ ఉన్నారు. అయినా సరే మనం కృష్ణవేణి మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళండి. సో మనము ఇంకా మూర్ఖుల్లాగా మనం ఇంకా పట్టించుకోవట్లేదు అనమాట. అలా భగవంతుడు ఎంత ఆతురత కలిగి ఉండి మన కోసం ఏంటంటే ఇలాగా ఈ ఆత్మదర్శులు సాధువుల్ని వాళ్ళందరినీ కూడాను ప్రపంచం అంతటా కూడా పర్యటించుతూ ఉండమని చెప్పి చెప్తూ ఉంటారు అని చెప్పి, మీరు ఎందుకు వచ్చారు దీనికోసమే కదా, మీకు ఆ జ్ఞానం నాకు ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సో అది ఇక్కడ ఏంటంటే ప్రపాదుల వారు మనకి ఈ ఆత్మ మనం ఏదైతే ఉన్నారో ఆత్మ దర్శనం చేసుకున్న వీళ్ళు రకరకాలుగా ఉంటారు. జ్ఞానులు ఉంటారు, యోగులు ఉంటారు, భగవద్భక్తులు ఉంటారు అనమాట. అయితే ఏంటంటే వీళ్ళు సనకాదులు ముందు జ్ఞానులుగా ఉన్నారు, ఆ తర్వాత యోగులుగా ఉండి సిద్ధులన్నీగా సంపాదించుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు తశారవిందన అయినసి ఎప్పుడైతే అవి చూశారో ఆ తర్వాత వాళ్ళు భగవద్భక్తులుగా కూడా మారారనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారు. అందరికన్నా కూడా ఆధ్యాత్మికతలో శ్రేష్టం ఎవరు అంటే భగవద్భక్తులు అని చెప్పారనమాట. వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధులు. వాళ్ళు ఏంటంటే వచ్చి చేసేది మనలాంటి బద్ధజీవులందరికీ కూడాను ఉద్ధరించడానికి అనమాట. మనం జీవన స్వరూప కృష్ణ నిత్యదాస అనే దాన్ని గుర్తు చేయడానికి, మనకి భగవంతుడి నుంచి బోధలు చేయడానికి ఆయన వస్తూ ఉంటారు. సో భగవంతుడు ఏంటంటే మనం ఇందాక కూడా చెప్పుకున్నాం, భగవంతుడే మనకి బుద్ధి ఇస్తూ ఉంటాడు. కానీ అదే శ్లోకంలో ఉంది, భగవంతుడే మనకి బుద్ధి ఇస్తాడు ఎప్పుడైతే మనం భక్తులుగా మారుతామో. 10.10 మాత్రం. శ్లోక ఏంటి? సతత అహం సర్వస్య ప్రభో విఘ్నో మాతాజీ. సతత దదామి బుద్ధియోగంతం యుక్తానాం యజతాం ప్రీతి భూతకం దదామి బుద్ధియోగంతం ఏనమా ఉపయాంతితే. సో ఆయనే మనకి బుద్ధి అనేది ఇస్తూ ఉంటాడనమాట. సో అక్కడ అందుకే ఇక్కడ ప్రపాదుల వారు మనకి అదే చెప్తూ ఉన్నారు. సో భగవంతుడు ఎప్పుడైతే వీళ్ళ రూపంలో వచ్చి మనకి ఆ బుద్ధిని కలుగజేసేలాగా చూస్తూ ఉంటారు అని చెప్పేసి, ఎప్పుడు కూడా మనకి యాక్చువల్గా ఏంటంటే మన పరమాత్మ ఎప్పుడు కూడా మన పక్కనే కూర్చుని ఒక స్నేహితులాగా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ మనమే అర్థం చేసుకోలేకపోతే, ఇందాక చెప్పారు కదా బ్రహ్మరుద్రాదులకి అర్థం కాలేదు, ఇంకా మనకేం అర్థం వచ్చి వస్తుంది, అది చెప్తూ ఉన్నారు. ఇంకోటేమో ఆత్మవతాం అనే పదం ఏంటి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఆత్మవతాం ఎందుకు అంటే మనకి ఇక్కడ ఏంటంటే 3 రకాల వాళ్ళు ఉంటారు. కనిష్ట అధికారులు, మధ్యమాధికారులు, ఉత్తమాధికారులు అనేసి. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది నాలెడ్జ్. ఇప్పుడు ఈ కనిష్ట అధికారులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఓన్లీ దేవాలయంలో దేవుడు అంతే, ఇంకొకరితో వాళ్ళకి ఎటువంటిది సంబంధం ఉండదు, ఇంకెవరిని నమ్మరు, ఏమీ చెయ్యరు. అదే మధ్యమ అధికారులు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళలాగా ఉన్న వాళ్ళతో స్నేహితుల్లాగా ఉంటారు, వాళ్ళకన్నా కింద ఉన్న వాళ్ళ మీద దయ చూపిస్తూ ఉంటారు, వాళ్ళ పైకన్నా ఉన్న వాళ్ళకి గౌరవం చూపించడం, అట్లాంటి వాళ్ళ డిఫరెన్షియేషన్ అంటే జ్ఞానం ఉంటుంది, బట్ ఏంటంటే వాళ్ళు ఆ డిఫరెన్షియేషన్ చేస్తూ ఉంటారనమాట. కానీ ఉత్తమ అధికారులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అసలు మహాభాగవతులు అనమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు అందరిలో కూడా భగవంతుడిని చూస్తారు, పరమాత్మలాగా భగవంతుడి లోపల వాళ్ళందరిలో ఉన్నారు అనేసి. సో ఎక్కువ ఈ మధ్యమ అధికారులు ఏంటంటే వాళ్ళు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతూ ఉంటారు. ఈ ఉత్తమ అధికారులు ఉండంటే వాళ్ళు హైయెస్ట్ కేటగిరీ అనమాట. సో వాళ్ళు చేసే పని ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఈ వేదసారాన్ని అంతా కూడా పూర్తిగా తెలుసుకొని ఉంటారు. వాళ్ళకు భగవంతుడికి ఇష్టమైన పని ఏంటి అంటే ప్రచారం చేయడం. కాబట్టి ప్రతి ఒక్కరిని భక్తులుగా మార్చడం అనేది ఇష్టం. కాబట్టి ఆ చేయడానికే వాళ్ళు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు. దానికోసమే వాళ్ళు అన్నీ తిరుగుతూ ఉంటారు అనమాట. ఒక చోట అనేది వాళ్ళు ఉండరు, వాళ్ళు పూర్తిగా అన్ని ప్లేసుల్లో కూడా తిరుగుతూ ఉంటారు. అందుకనే వాళ్ళు భగవంతుడి యొక్క ప్రతినిధులు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంకోసారి మనము ఎప్పుడు కూడా వాళ్ళని భగవంతుడితో సమానం అనుకుంటాం. కాకపోతే మాయావాదులు ఏమంటారు అంటే మనం భగవంతుడి యొక్క ప్రతినిధులు, భగవంతుడితో సమానము, భగవంతుడిలాగా గౌరవం ఇస్తాము. కానీ ఈ మాయావాదులు ఏంటంటే యాక్చువల్గా భగవంతుడే అని చెప్తారు. అది తప్పు అని చెప్పి చెప్తున్నారు అనమాట ప్రపాదులు వారు. వాళ్ళు మహాభాగవతులు, భగవంతుడితో సమానం. మనం అదే వాళ్ళని తృప్తిపరిస్తే మనకు ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది అని ముందు శ్లోకాలు తీసుకున్నాము. మళ్ళీ మన గురువాష్టకంలో కూడా చదువుతాం. ఏంటితో శ్లోకం ఎవరికైనా గుర్తుందా? గురువాష్టకంలో సాక్షాత్ దరిద్రేణ సమస్త అదే సాక్షాదరిత్రేణ సమస్త శాస్త్రే ఉక్త సదా భావ్యత ఏవ సద్వి కింటు ప్రభోర్య ప్రియేవతస్య వందే గురు శ్రీ చరణారవిందం. సో ఎప్పుడైతే ఈ వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేస్తూ ఉంటారో ఆయన నారాయణతో సమానం అని చెప్తారు. కానీ వాళ్ళు తీసుకోరు. మనం ఏంటంటే భగవంతుడిలాగే ఆయనకి ఏం చేస్తామో అవన్నీ కూడా. అందుకే ఇప్పుడు మనం ఆరతి ఇస్తాము, ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం మనం ఆరతి. వాళ్ళ ద్వారానే మనం మిగతా కృష్ణుడికైనా ఆరతి ఇస్తాం. నేను రోజు అనుకుంటాను,
వెంకటేశ్వర స్వామికి అది ఆరతి ఇచ్చేటప్పుడు గురాష్టకం పాడుతూ మనం ఆరతిస్తున్నాము అనుకొని ఆ గురువు ద్వారానే వెళ్ళాలి కదా, మా గురువు ద్వారా నువ్వు తీసుకోయే అని చెప్పుకుంటూ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకంటే మనం ఆ టైంలో పాడే పాట ఏంటిది, మనం ఆరతి చేసేటప్పుడు గురువుని గురించి పాడుతూ ఉంటాము, కానీ ఆరతి ఇచ్చేది ఎవరికి, భగవంతుడికి ఇస్తూ ఉంటాము. సో ఎప్పుడు నాకు ఇది ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది, మళ్ళీ వెంటనే లేదు మా గురువు ద్వారానే నీకు వెళ్ళాలి, అందుకని గురువు పాడుతూ నీకు ఇస్తున్నాను అని నాకు నేనే చెప్పుకుంటూ ఉంటాను. నాకు అదే డౌట్ వస్తుంది మాతాజీ, నాకు అదే డౌట్ వస్తుంది. గురు మంత్రం చదువుతూ దేవుని హారతిస్తున్నాం కదా అనుకుంటాను. అవునవును మాతాజీ. ఎందుకు అంటే వాళ్ళే భగవంతుడితో సమానం కాబట్టి వాళ్ళ ద్వారానే అది వెళ్ళాలి కాబట్టి మనం అది చేస్తూ ఉన్నాం. ఓకేనా? సో అది ఇక్కడ ప్రపాదుల వారు మనకి చెప్తూ ఉన్నారు. సో భాగవతుల్ని భగవంతుడితో సమానంగా మనం వాళ్ళని ఏమంటారు పూజించాలి, చెయ్యాలి అనేది చెప్తున్నారు. అలానే భగవంతుడితో ఈక్వల్ కాదు, ఎప్పుడు ఈక్వల్ ప్లేస్ వాళ్ళు తీసుకోరు, కానీ మనం ఇస్తాం కానీ సమానం అని వాళ్ళు తీసుకోరు అనమాట. ఓకే, సో వాళ్ళు అసలు ఎందుకు వస్తారు అంటే మన కోసమే ఆధ్యాత్మిక గురువులుగా మారి మనల్ని ఉద్ధరించడానికే వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇవాళ ఇక్కడతో ఆపుతాను మాతాజీ. సో నెక్స్ట్ నుంచి 17 నుంచి మనకి వాళ్ళు సనత్ కుమారులు ఏమి సమాధానం చెప్పబోతున్నారు అనేది చూద్దాం. కాకపోతే ఫస్ట్ కొన్ని శ్లోకాల వరకు ఏంటంటే వాళ్ళు చాలా ఆనందపడతారు ఆయన అడిగిన క్వశ్చన్లకి. అది వినిన తర్వాత ముందుకి ఆన్సర్ చెప్తారు, అప్పుడు చూద్దాం. ఓకే, హరే కృష్ణ. మాతాజీ నేను లాగౌట్ అవుతున్నాను మాతాజీ, ఏసీ క్లీనింగ్ వాళ్ళు వచ్చారు, కరెక్ట్ గా ఫోన్లో క్లాస్ అయిపోయింది మాతాజీ. ఇవాళ మా అమ్మగారి బర్త్డే. ఓ తప్పకుండా ప్రే చేయండి మాతాజీ. తప్పకుండా. థ్యాంక్ యూ మాతాజీ. గోపికా గీతం అందరి తరపున మాతాజీగా ఆరోగ్యంగా ఉండాలి అని, భక్తిలో ఇంకా ముందుకి వెళ్ళాలి, ఎటువంటి ఆటంకం